ఇక నాలుగో ప్రసాదం మిథునకుల మైత్రేయ గోత్రం. ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి నాలుగో ప్రసాదం ఇవ్వాలి. వాడు మేనమామలు. ఇక అనంతరం పునగశిర పౌనశిష గోత్రం. ఈ గోత్రీకులు అమ్మవారికి మేనత్త గోత్రం వారు. ఎవరైనా ఉన్నారా? వారికి ఐదో ప్రసాదం ఇవ్వాలి. ఇక ఆరో ప్రసాదం పెద్ద శ్రేష్ఠి అంటే దేవాలయ అధ్యక్షుల వారికి ఇవ్వాలి. ఇక ఏడో ప్రసాదం ఆ రోజు పూజాదాతలు ఎవరైతే ఉంటారో పూజాదాతలకి ఏడో ప్రసాదం ఇవ్వాలి. ఎనిమిదో ప్రసాదం నెక్స్ట్ డే ప్రసాదదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. తొమ్మిదో ఈ దేవాలయానికి వచ్చిన 500 మంది భక్తుల్లో ఎవరికైతే సంతానం లేకుండా ఉంటుందో అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ప్రసాదం అర్చకుల వారు తీసుకొని, అయ్యా లాభశ్రేష్ఠి ప్రసాదం ఎవరికి అనగానే ఇంతమందిలో ఎవరికైతే సంతానం లేకుండా ఉంటుందో అయ్యా లాభశ్రేష్ఠి ప్రసాదం మాకు ఇవ్వండి అని వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి వచ్చే సంవత్సరానికల్లా వారింట్లో బిడ్డ పుట్టి ఉంటాడు. ఈ లాభశ్రేష్ఠి ప్రసాదం ఇంత విశిష్టమైనది. ఇలా 11 ప్రసాదాలు ఇచ్చిన తర్వాతని వాసవి అమ్మవారి భక్తులందరికీ తదనంతరం ప్రసాదాలు ఇవ్వాలని అమ్మవారు చెప్పినటువంటి ప్రకారంగా జై బలో శ్రీ వాసవి మాతాకి. ఈ ప్రకారంగా అమ్మవారు సమస్తమైనటువంటి విద్యలు నేర్చుకున్నదే నేను రోజున అమ్మ. మరి వాసవి మాత దేవత లేకపోతే మానవత? అమ్మవారు దేవత లేకపోతే మానవత? అమ్మవారు మానవత దేవత? చెప్పండి. ఏదో ఆన్సర్. అమ్మవారు దేవతరా లేక మానవత? దేవత. అదే కనుక అయితే ఆ అమ్మవారు భాస్కరాచార్యుల వారి వద్ద విద్యలు నేర్చుకోవడం ఏమిటి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి చేతిలో గోరుముద్దలు తినడం ఏమిటి? రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఏమిటి? ఇవన్నీ దేవత అయితే ఎందుకు చేస్తుంది? ఒకవేళ మానవత అయితే మనం పూజించడం దేనికి అని చాలా మందికి సందేహం ఉంటుందమ్మా. మీరు గమనించండి. రాముడు దేవుడే, ఒక గురువుల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు దేవుడే, కానీ శాంతిముల వారి వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. రాముల వారేమో వాడి గురువు గారు వశిష్ఠుడు లేదా విశ్వామిత్రుడు, వాళ్ళ వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్నారు. ఆ వాసవి మాత కూడా దేవత అయినప్పటికీ ఆమె పుట్టుకతోనే నేను దేవతను అని విశ్వరూపం చూపించేసింది అనుకోండి, వెంటనే మన భక్తులంతా ఏం చేస్తారంటే ఆమె దేవతగా పూజించి ఆమె జీవించి ఉండగానే ఒక దేవాలయం నిర్మాణం చేసి అందులో ఆమెను కూర్చోబెట్టి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆమె చెప్పే తత్వాన్ని ఎవ్వరూ పాటించరు. ఎందుకు అంటే ఆమె దేవత కాబట్టి ఎన్నైనా చెప్తుంది. అమ్మో మనం మానవులం, మనకంత శక్తి లేదు అని అమ్మవారు చెప్పే విషయాలను విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆమె దేవత అయినప్పటికీ మానవతలాగానే సంచరించి, ఓ భక్తులారా నేను మీలో ఒక బిడ్డను, నేను మీ కూతుర్ని, మీ అక్కను, మీ చెల్లిని, మీ బంధువుని, మీ పుత్రికను అని మానవుల్లో లాగానే సంచరించి, ఇదిగో నేను చెప్పినట్టు చేయండి, ఇదిగో నేను ఆచరించినట్టు మీరు ఆచరించండి అని మానవులను కర్మ విధానాన్ని అనుసరింపచేయడానికే వాసవి మాత దేవత అయినప్పటికీ మానవతలాగానే సంచరించడానికి కారణం. మనమంతా ప్రారంభంతో పుట్టిన వాళ్ళ మనం అమ్మవారు కారణాంతకంగా దేవత అవతారం స్వీకరించిన ఆదిశక్తి కాబట్టి ఆ అమ్మవారు దేవత అయినప్పటికీ మానవుల్లో ఒకరుగా సంచరించారు. కారణం ఏమిటి? మనందరం కర్మ విధానాన్ని అనుసరించాలి అనే భావనతో. జై శ్రీ వాసవి మాతాకి. ఆ ప్రకారంగా ఆ విష్ణువర్ధన మహారాజు ఆ దండయాత్రగా పెనుగొండ పట్టణానికి వచ్చేశాడు. ఆ అనంతరం ఒక్క రోజున మీ శివాలయ దర్శనం చేసుకుంటాను అన్నాడు. ఈ రోజు కార్తీక సోమవారం మహారాజా ఆ దేవాలయానికి రండి అని ఆహ్వానించారు. ఆ ప్రకారంగా విష్ణువర్ధన మహారాజు ఉదయాన్నే నమ్మక చమకాలతో పూజలు అభిషేకాలు ముగించుకున్న విష్ణువర్ధనుడు ఆ అనంతరం మధ్యాహ్నం వరకు కూడా గ్రామ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆ రోజు రాత్రి విశ్రమించారు. ఆ రోజు మధ్యాహ్నం విశ్రమించారు. ఈ రోజు సాయంత్రం రాజుగారు వెళ్ళిపోతున్నారని ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రకారంగా ఆ సభలో వైశ్యులంతా కన్యలతో మంగళ నీరాజనాలు ఇప్పించాలి అని
తీర్మానం చేశారు. ఆ ప్రకారంగా అందరు కన్యలతో వాసవి మాత కూడా దేవాలయానికి వచ్చి కూర్చున్నది. అలా కూర్చోగానే అందరి చేతిలో, కన్యలందరి చేతిలో మంగళహారతి పళ్ళెం, అందులో నేతి వత్తి ప్రమిదలుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో భాస్కరాచార్యులు వారు అంటున్నారు, అమ్మ వాసవి, నువ్వు ముందుగా రమ్మా, నువ్వు వచ్చా. విష్ణువర్ధన్ రాజుకు మంగళహారతి ఇస్తే మిగతా కన్యలంతా వరుస ప్రకారంగా వస్తారు, మంగళహారతులు ఇస్తారు. కార్యక్రమం ముగుస్తుంది. రామ్మ వాసవి అని గురువు గారు పిలిచారు. ఆ వాసవి మాత కళ్ళు కళ్ళు పట్టు లేచి నిలబడి అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నది. ఇలా అనుకుంటుంది అమ్మవారు, నేను దేవతను, ఆ విష్ణువర్ధనుడు మానవుడు. నేను దేవతను, అతను మానవుడు. ఎక్కడైనా అధమ స్థాయి కలిగిన మానవులు అగ్రస్థాయి కలిగిన దేవతలకు మంగళహారతులు ఇవ్వడం సహజం. కానీ అగ్రస్థాయి కలిగిన దేవతలు అధమ స్థాయి కలిగినటువంటి మానవులకు మంగళహారతులు ఇవ్వడం సమంజసం కాదు. ఇప్పుడు నేనేమో దేవతను, అతనేమో మానవుడు. నేను హారతిస్తే భరించలేడు. గురువు గారి మాటలు మాత్రం కాదనకూడదు. ఏం చేద్దాం అని ఒక చక్కని ఆలోచన చేసింది అమ్మవారు. ఈ మంగళహారతిని ఆ గర్భగుడిలో ఉన్న శివ లింగానికి ఆ హారతిని తిప్పి ఆ రాజు వద్దకు కళ్ళకత్తుకునే నిమిత్తంగా తీసుకువెళ్ళవచ్చును అని అమ్మవారు తలంచింది. కళ్ళు కళ్ళు పట్టు ఆ అమ్మవారు పరమేశ్వర నగరేశ్వర స్వామి లింగం దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉన్నది. భక్తులందరూ కూడా ఆ అమ్మవారు ఎలా ఆ హారతిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ముందుగా ఆ వాసవి మాత తీర్థం తీసుకున్నది. పరమేశ్వరుడు యొక్క శిరస్సు పై నుంచి వచ్చిన గంగను తీర్థంగా భక్తులందరికీ ఇచ్చింది. అందుకే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏ దేవాలయంలోకి మనం వెళ్ళినా, శివాలయం కావచ్చు, విష్ణులయం కావచ్చు, ఏ గుడికి వెళ్ళినా తీర్థ మంత్రం ఒకటి ఉంటుంది. అకాల మృత్యుహరణం తెలుసు కదా మీకు. అకాల మృత్యుహరణం అనేటువంటి మంత్రంతో 3 సార్లు తీర్థం ఇస్తారు. ఎందుకని ఆ తీర్థం ఇవ్వాలి? 3 సార్లు కాబట్టి 5 సార్లు కానీ 9 సార్లు కానీ ఒకసారి కానీ చాలు కదా. ఎందుకని 3 సార్లు అంటే అది భౌతిక శాంతి, అది దైవిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి కోసం 3 శాంతులు మనకి ఏర్పడడానికి ఆ 3 సార్లు తీర్థం. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ శివుని శిరోదకం పావనం శుభం. శివాలయం అయితే శివుని శిరోదకం పావనం శుభం అంటారు. అంటే ఆ శివుని శిరస్సు పైన జన్మించిన గంగమ్మ తీర్థ రూపంలో మా వృక్షలో ప్రవేశించి మా లోపల ఉన్న దుర్గుణాలు నాశనం చేయాలని భావన. ఏమా లోపల ఉన్న దుర్గుణాలు ఎలాంటివి? 6 దుర్గుణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే దుర్గుణాలు. లోపల ఉన్న దుర్గుణాల కోసం తొలగిపోవడానికి తీర్థం 3 సార్లు మనం స్వీకరించాలి. అదే విష్ణాలయానికి వెళ్ళామనుకోండి, అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణ, సమస్త పాప క్షయకరం, శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం అంటారు. ఇంతకేమో శివుని శిరోదకం, ఇప్పుడు మహావిష్ణు పాదోదకం. హరితో భగవంతుని యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర జన్మించిన ఓ గంగాదేవి తీర్థ రూపంలో మా లోపల ప్రవేశించి ఈర్ష్య, డబ్బ, అసూయ, అహంకారాలని దుర్గుణాలు నాశనం చేయడానికి కారణం. అందుకే 3 సార్లు మనం తీర్థం స్వీకరించాలి. అమ్మ దేవాలయంలో ఇలా తల మీద పెడుతూ ఉంటారు, చూసారా? దాన్ని ఏమంటారు మీరు? ఏమంటారు? శటగోపం. దాన్ని అసలు పేరు అది కాదు, షట్ గోప్యం అనాలి. ఏమనాలి? అందరూ షట్ గోప్యం అనేది వదిలేసి షట్గోప్యం, షట్గోప్యం, శటగోపం, షట్గోపం అంటారు. శటగోపం కాదు. ఏమనాలి? షట్ గోప్యం. షట్ అంటే 6. ఏమిటి 6? మన తలలో ఉండే 6 దుర్గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అయినా కానీ, ఈర్ష, డబ్బ, దర్ప, అసూయ, అహంకారాలు అయినా కానీ మనసులో ఉండవండి, తలలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 6 దుర్గుణాలు మనసులో ఉండవు, తలలో ఉంటాయి. ఈ తలలో ఉన్న 6 దుర్గుణాలు షట్ అంటే 6. గోప్యం అని ఈ తల మీద శటగోపాన్ని పెట్టి ఇలా అదుగుతారు. అంటే ఆ దుర్గుణాలు అణచబడాలి, అవి మరుగైపోవాలి అనే భావనతో ఆ ప్రకారంగా ఈ షట్ గోప్యాన్ని తల మీద పెట్టడానికి కారణం. దాని మీద పాదుకలు కూడా ఉంటాయి. ఈ ప్రకారంగా ఆ కన్నికా పరమేశ్వరమ్మ వారు తీర్థాన్ని, చటారిని భక్తులందరికీ సమర్పించిన తరువాత వెంటనే మంగళహారతిని ఆ పరమేశ్వరునికి తిప్పుతూ ఉన్నది అమ్మవారు. ఆ అమ్మవారు ఈ మంగళహారతిని ఎలా వెలిగిస్తుంది అని అనుకుంటున్నారు? ఆ దేవదేవతా స్వరూపుడైన అమ్మవారు పరమేశ్వరుని యొక్క త్రినేత్రాగ్ని జ్యోతికి
మంగళహారతిని తీసుకొని అమ్మవారు వస్తూ ఉన్నాయి. తల వంచుకొని మంగళహారతిని తెస్తుంది అమ్మవారు. తల వంచుకొని ఇలా మంగళహారతిని తెస్తుంది. వాసవి రాజుని చూడలేదు. అమ్మ గమనిస్తున్నారా? వాసవి మాత తన జీవితంలో రాజును చూడలేదు. రాజే వాసవిని చూశారు. ఎదురుగా వస్తున్నటువంటి వాసవిని చూడగానే మహారాజుకు 3 భావాలు ఒక్కసారిగా కలిగినాయి. ఏమిటా 3 భావాలు అనగా, ఇతను పూర్వ జన్మలో చిత్రకంఠుడుగా ఉన్నప్పుడు, వాసవి తన పూర్వ జన్మలో కీర్తికన్యగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పెట్టుకున్న శాప ప్రతి శాపాలు, ఆ జన్మ శాపం ఒక్కసారిగా మహారాజుకు స్మృతిలోకి వచ్చింది వాసవిని చూడగానే. ఇక రెండో కారణం ఏమిటనగా, మహారాజు దండయాత్రకు వచ్చేటప్పుడు ఒక దుస్వప్నం వచ్చింది అని చెప్పుకున్నా, గుర్తుందా? ఏమిటా స్వప్నం? ఎలా వచ్చింది చెప్పండి. త్రిశూలం తీసుకొని అమ్మవారు కాళికాదేవి రూపంలో రాజును సంహరించినట్టుగా ఒక స్వప్నం వచ్చింది కదా. ఆ స్వప్నంలో కనిపించిన ఆదిశక్తి నన్ను సంహరించడానికి త్రిశూలం తీసుకుని వస్తుందా అని రాజుకు రెండోసారి భ్రమ కలిగింది. ఇక మూడో కారణం ఏమిటంటే, మానవులకి సాధారణంగా ఒక శరీర తత్వం ఉంటుందండి. ఏమిటంటే, ఎప్పుడు చూడకూడని దృశ్యాన్ని హఠాత్తుగా చూసినా, ఎప్పుడు వినకూడనటువంటి మాటను హఠాత్తుగా విన్నా పైత్యనాడి ప్రబలి సృహ కోల్పో అని అంటారు. ఎప్పుడైనా విన్నారది? మధ్య తప్పి పడిపోవడం, సృహ కోల్పోవడం అంటారు. ఈ 3 కారణాలు ఎప్పుడైతే ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వాసవిని చూడగానే కలిగినాయో మహారాజు భయభ్రాంతుడైనాడు. ఓ మహామంత్రి, సేనానాయక, పరివారం, ప్రజలారా, శిరో బాధ, శిరో వేదన భరించలేకపోతున్నాను, నేత్రములు గిరిగిరా తిరుగుతున్నాయి అని సింహాసనంలో కూర్చున్న మహారాజు ఢామ పడిపోయాడు. జయములో వాసవి మతాకి. ఆ మహారాజు ఏమయ్యాడు అంటే అంటే పైకి పోలేదండి, సుహృదిపై పడిపోయాడంటే. ఈ ప్రకారంగా ఎప్పుడైతే రాజుగారు అలా పడిపోయాడో, ఇటుపక్క నుంచి సైనికులు, అటువైపు నుంచి 5 మంత్రులు, అటువైపు నుంచి పరివారం మొత్తం గుంపుగా చుట్టుకున్నారు. ఏమిటి ఆరోగ్యంగా ఉన్న రాజుకి ఏమైంది ఈ రోజు అంటూ వాళ్ళంతా అడవులు పడుతూ ఉన్నారు. ఎవరో వెళ్ళి ఆస్థాన వైద్యుడిని రప్పించారు. ఆ వైద్యుడు అందరూ దూరం చేయండి, కాస్త గాలాండవండి అని తప్పని ఇలా నాడి పట్టుకొని చూశాడు. అమ్మయ్య, ఏం భయం లేదని 4 చుక్కలు చల్లటి నీళ్లు తెచ్చి అలా మహారాజు ముఖం పైన ప్రోక్షించేసరికి ఉలిక్కి పడేసి కూర్చున్నాడు మహారాజు. అమ్మయ్య, మహారాజుకి ఏం కాలేదని అనుకున్నారు. ఏమ్మా, ఎవరైనా సుహృదపై పడిపోయారనుకోండి, మీరేం చేయాలి? అమ్మో, వాయో, రాయినో అని సోగండాలు పెట్టడం కాకుండా ఏం చేయాలి? ఏంటి చెప్పండి గమనింపా. 4 ఒక ఊళ్ళో ఇట్లాగే 4 చుక్కలు అన్నారండి. ఇంగ్లీష్ మీడియం కోడలకి అర్థం కాల. ఇలా అంటే అర్థమైంది కానీ చుక్కలు అంటే అర్థం కాల. 4 చుక్కలు నీళ్ళు అంటే అర్థం కాదు. ఇంగ్లీష్ లో చదువుతుంది కోడలు, పాపం కొత్తగా పెళ్ళి వచ్చింది, పాపం పురాణం విన్నది. ఇలా అనడం అర్థమైందో, ఇలా అన్నాడంటే అర్థం చేసుకొని ఆ ఊళ్ళో వారానికి 2 రోజులే ట్యాపుల్లో నీళ్లు వచ్చేది. ఆ 2వ రోజు నీళ్లు వస్తున్నాయి. అత్తగారు కోడలు నీళ్ల బిందెలు ఇంట్లోకి మోసుకుంటున్నారు. ఏదో పాపం వృద్ధాప్యం కారణంగా అత్తగారు నీళ్ల బిందేసుకుని ఢమీమని మెట్ల మీద సుహృదపై పడిపోయింది. అత్తగారు పడిపోయేసరికి వెంటనే కోడలు ఇలా అన్నాడు, ఇది రాత్రి పురాణంలో ఇలా అన్నాడని చెప్పి 4 బిందెలు నీళ్లు తెచ్చి అత్తగారి దగ్గర పుడిగి 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 పోసేసరికి అత్తగారు కాస్త పుట్టుకుని డబ్బా కట్టింది కైలాసానికి. ఇరుగు పొరుగు వాళ్ళ గారు, ఏంటబ్బా ఇన్ని నీళ్లు పోసావు అత్తగారి మీద అంటే, ఏమో నాకేం తెలుసు, రాత్రి ఇలా అన్నాడు, లెక్కటి పోసేసాను అంతే అన్నది. ఎన్ని ఇలా అంటే ఎన్ని పోయాలి? 4 బిందెల 4 చుక్కలు చల్లటి నీళ్లు. చల్లటి నీళ్ళు అంటే ఎక్కడ ఉంటాయి? మీరేమంటారో నాకు తెలుసు. చల్లటి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ అంట. అవన్నీ ఆరోగ్యకరమైన నీళ్లు, కొండలో ఉండే చల్లటి నీళ్లు ముఖం పైన చల్లాలి. ఉనికి వెళ్ళేసి కూర్చున్నాడు మహారాజు. అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో ఎదురుగా ఉన్నటువంటి వాసవిని చూసి, ఓ పెరుగుంట పట్టణ వాసులారా, ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా, మీ కుమార్తె అయినటువంటి వాసవిని వెంటనే నాకిచ్చి 54వ భార్యగా వివాహం చేయాలి అన్నాడు మహారాజు. ఆ మాట వినగానే వయస్కులందరూ బెంబేలెత్తిపోయారు. ఏమిటి, ఇప్పటిదాకా మహారాజు సృహ మాత్రమే పోయింది అనుకున్నాం, ఇప్పుడు మతి కూడా పోయింది అనుకుంటాం అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఆ మాటలు విన్నారు మహారాజు. ఓ వయస్కులారా, నాకు మతి భ్రమించడం కాదు, అసలైన స్మృతి ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ ఏమిటో నాకంతా తెలిసింది. మీ కుమార్తె వాసవిని నాకిచ్చి వివాహం చేస్తే మీ
ఇంతలో కొంతమంది వృద్ధ వయస్కులుండి, అయ్యా ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మహారాజు ఉగ్రంతో ఉన్నాడు, ఫలించదు, కనుక మనం పెద్దలు అటువైపుని వెళ్ళి మాట్లాడుకుని వద్దాం. ఇంతవరకు రాజు గారిని శాంతపరిచేట్లుగా ఒక 20 మంది పిల్లల్ని రాజు దగ్గరికి పంపుదాం అని ఒక 20 మంది పిల్లల్ని పిలిచి, నాయనా మేము పెద్దలు అలా వెళ్ళి మాట్లాడుకుని వస్తాం, అందాక మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి శాంతంగా ఉండేట్టుగా మీరు మాటలతో ఉంచండి అని పెద్దలంతా లోపలికి వెళ్ళిపోయినారు. వెంటనే ఈ ఆర్య వేసే పిల్లలు అందరూ ఇలా అనుకుంటున్నారు, ఒరే సోదర, ఎలాంటి వాడి కోపం తగ్గించాలన్నా వాడిని మనం బాగా పొగడాలి, ముందు వరుసలో ఉన్న మేము ఎలా పొగుడుతామో వెనకాల ఉన్న మీరు ఆ రాజుని అలాగనే పొగడాలి అన్నారు. అలాగనే అనుకున్నారు. ఆ పిల్లలంతా రాజు దగ్గరికి వచ్చి ఉగ్రంతో ఉన్న రాజుతో ఇలా అంటున్నారు, కొందరు బావయించు, మరికొందరు మీన మరందు ఇంచు, ఇంకొందరు మీద తండ్రి ఎటంచు, కోడిగా పలుకుచు. ముందు వరుసలో ఉన్న పిల్లలంతా బాబా నమస్కారం అన్నారు. మహారాజు కోపం సగం తగ్గిపోయింది. వెనక ఉన్న పిల్లలు మామ నమస్కారం అన్నారు. ముప్పాతి కోపం తగ్గిపోయింది. ఆ వెనకాల ఉన్న పిల్లలు పిన తండ్రి నమస్కారం అన్నారు. పూర్తిగా కోపం తగ్గిపోయింది. ఈ చివరిగా ఓ పిల్లవాడు తాత నమస్కారం అన్నాడు. బాబా మామ అన్న మాటలు విన్న మహారాజుకు ఉబ్బి తప్పి అయిపోయాడు. ఆహా, ఓహో వయస్కులారా, ఆహా, ఏది మీరు నన్ను బాబా అన్నారే, ఏది మరొక్కసారి పిలవండి అన్నారు. బాబా అన్నారు వీళ్ళు. ఆహా, ఓహో, ఎంత సంతోషంగా ఉన్నది. ఏమయ్యా మహామంత్రి, చూసావా వీళ్ళు బాబా మామ అన్నారంటే ఇంకేముంది, పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చినట్టు వాసన రావడం, నా పక్కన కూర్చోవడం, మూడు ముళ్ళు వేయడం, పంతులు గారు మంత్రులు చదవడం ఆలస్యం అంటూ పక్కపక్కల వికవికలు ఆనందంగా పరవశమైపోయాడు మహారాజు. ఓ పిల్లలారా, మీరు నన్ను బాబా అన్నారే, ఎందుకు పిలిచారు అన్నాడు. ఆ పిల్లలంతా, బాబా వాసవి మాకు అక్క వరస, నువ్వు బావమే కదా అన్నారు. ఓహో సంతోషం, మీరు మామ ఎందుకన్నారన్నాడు. ఆ పిల్లలు ముందుకొచ్చి, మామ వాసవి మాకు అత్త వరస, నువ్వు మామమే కదా అన్నారు. ఓహో అలాగా, మీరు పిలిచిందంతా బాగానే ఉంది, కానీ ఈ పిచ్చి పిల్లాడు తాత అంటాడు. ఎరా నేను నీకు తాతలా కనిపిస్తున్నానా? ముచ్చడిగా నిన్న కానీ మొన్న పుట్టాను, 54వ పెళ్లి చేసుకోబోతున్నాను, అప్పుడే నేను నీకు తాతలా కనిపిస్తున్నాను అన్నాడు. ఆ పిల్లవాడు ముందుకొచ్చి తాత అన్నాడు. ఒరే నువ్వు తాత అన్న కారణం చెప్పి పిల్లవా అన్నాడు. అదిగా తాత, వాసవి నాకు అమ్మ వరస, నువ్వు తాతమే కదా అన్నాడు. ఓహో ఆ కారణంతో పిలిచావా అని మహారాజు ఆనంద పరవశుడైపోయినాడు. ఓ పిల్లలారా, నిజంగా మీరు నాకు పెళ్లి చేయడానికే బాబా మామ అంటున్నారా, లేదా షాపులో ఉన్నప్పుడు ఎవరో పెదనాన్న అంటాడు, ఒకడు బాబాయ్ అంటాడు, ఒకడు మావయ్య అంటాడు, అలాగనే మీరు నన్ను సరదాగా పిలుస్తున్నారా అన్నాడు. వెంటనే ఈ పిల్లలంతా, మహారాజా నీకు తప్పకుండా పెళ్లి చేస్తాం అన్నారు. ఏమన్నారు? నీకు తప్పకుండా పెళ్లి చేస్తాం అన్నారే, కానీ మా అమ్మాయి వాసన నుంచి పెళ్లి చేస్తాం అనలేదు. నీకు తప్పకుండా పెళ్లి చేస్తాం అనేసరికి ఇందులో 2 అర్థాలు. నీకు తప్పకుండా పెళ్లి చేస్తామంటే సమాజ పెళ్లి అని అర్థం. కాబట్టి మహారాజు ఆనంద పరవశుడై ఇక పెళ్లి మాటలు మాట్లాడుతున్నాడు. మరి కళ్యాణ మండపం ఎక్కడ బుక్ చేస్తున్నారు? ఏసీనా నాన్ ఏసీనా? మరి అట్లాగనే పురోహితుల వారు ఎవరు? బంగారు మంగళసూత్రాలు ఎక్కడ ఆర్డర్ ఇస్తున్నారు? 7 వారాల దగ్గర ఎక్కడ? ఆ శుభలేఖలు ఎక్కడ? వెడ్డింగ్ కార్డ్స్ ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు? క్యాటరింగ్ లో ఐటమ్స్ ఏమిటి అంటూ మహారాజు పెళ్లి మాటలు మాట్లాడుతున్నాడు. ఆగవయ్యే బాబా ఆగు, నీకు పెళ్లి చెయ్యాలి అంటే ఈ రోజు కార్తీక చివరి సోమవారం. ఈ రోజు కార్తీక చివరి సోమవారం. రేపటి రోజున అమావాస్య. వింటున్నారా? ఎల్లుండి నుంచి మాసం మారిపోతుంది. కార్తీక తర్వాత మార్గశిరంలో పెళ్లి ముహూర్తాలు లేవయ్యా బాబా. మార్గశిరం పోతే వచ్చే మాసం పుష్యమాసంలో కూడా పెళ్లి ముహూర్తాలు లేవయ్యా. పుష్యం కూడా పోతే వచ్చే మాసం. ఏమో మాట్లాడండి.
వర్జం లేదు అని నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నావా? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావయ్యా. తిథులు వారాలు నక్షత్రాలు ముహూర్తాలు సరిగ్గా చూసుకున్న పెళ్లిళ్ళే ఈ రోజు డైవర్స్ దాకా వస్తున్నాయి. ఇక పెళ్లి ముహూర్తాలు లేవు అని నువ్వు చేసుకున్న పెళ్లి ఇంకెంత సంబరంగా ఉంటుందయ్యా. మాఘ మాసంలో నీకు పెళ్లి చేస్తాం అన్నారు. వెంటనే మహారాజు అన్నాడు, సరేనయ్యా ఓ బామర్తులారా, నేను మాఘ మాసంలోనే పెళ్లి చేసుకుంటా. కానీ నాకు చక్కని ఆలోచన వచ్చింది. ఎలాగో పెనుగొండకు వచ్చిన వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఈ 2 మాసాలు ఈ పెనుగొండలోనే ఉండి మీ ఆర్యవేశ బిడ్డలతో సరస సంభాషణలు చేసి 2 మాసాలు 2 నిమిషాలు లాగా గడిపేసి మాఘ మాసం రాగానే వాసన వివాహం చేసుకుని అప్పగింతలు అయిపోయినాక మేము దంపతి సమేతంగా వెళ్ళిపోతాం. ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు. పిల్లలు పకా పకా నవ్వారు. ఏమిటయ్యా బాబా, కాబోయే అత్తగారింట్లో 2 మాసాలు అల్లుడు గారు ఉంటే మరి నీకుండే గౌరవం నీకుంటుందా? ఓసారి ఏమైందంటే సంక్రాంతి పండగ హైదరాబాద్ నుంచి అల్లుడు వచ్చారండి. ఏ పండగకి? హైదరాబాద్ నుంచి అల్లుడు గారు వచ్చారు. ఆ అత్తగారు పెద్ద విస్తరం వేశారు. స్వీట్ హాట్ లడ్డు బర్ఫీ జాంగ్రీ జిలేబీ బొబ్బట్లు హోళీ జామున్ ఐస్ క్రీమ్ కిళ్ళీలు మొత్తం ఆకు కనపడకుండా పెట్టారు. అల్లుడు ఎలా ఉంటాడో తెలిసిన అండి, ఇన్ని రకాల ఐటమ్స్ లో ఏది లేదో అదే అడుగుతాడు. గోంగూర పచ్చడి లేదా అత్తయ్య? ఇన్ని రకాలు తెలవయ్యా ముందు. సరే, ఆ అల్లుడి గారికి శుభ్రంగా షట్టు సౌకర్యంగా భోజనం పెట్టారు. ఎవరు? హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడి గారికి. ఆ అల్లుడు అనుకున్నాడు, ఆహా, ఒక పూట మా అత్తగారింట్లో భోజనం ఎంత మధురంగా ఉంటే నేను పర్మనెంట్ గా అత్తగారింట్లో ఉంటే రోజు ఇలాగే రుసులుగా అనుకున్నాడు బాబు. హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడు పండగ పోయి 3 రోజులు అయింది కానీ అల్లుడు పోలేదు. పండగ పోయి వారం అయింది అయినా అల్లుడు పోలా. పండగ పోయి 4 రోజులైంది అల్లుడు పోలా. 6 నెలలు అయింది పండగ అయిపోయింది కానీ అల్లుడు మాత్రం పోలా. అల్లుడు గారికి అత్త మామ వడ్డిస్తున్నారు. ఆ అల్లుడు గారు శుభ్రంగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు. ఆయనకి అల్లుడు గారు అత్తగారింట్లో అల్లుడు గారికి ఏం పని చెప్తారు? ఏం పని చెప్పరు కదా. అలా ఉండేసరికి 6 నెలలు అయిందంటే అల్లుడు వచ్చి అల్లుడు కోటల్లా వెళ్ళవయ్యా అని వీళ్ళు అల్లలేకపోతున్నారు. ఆయనేమో బుద్ధి తెచ్చుకొని వెళ్ళలేకపోతున్నాడు. ఇలా ఉండేసరికి ఒక రోజున మధ్యాహ్నం కూడా శుభ్రంగా భోజనం చేసిన అల్లుడు పందిరి మంచం మీద పట్టుకొని నిద్ర పట్టడంలా గోడ పైన ఒక శ్లోకం రాశాడు. ఏమిటా శ్లోకం అంటే, శ్వశ్రుగృహం శాశ్వత పరమ సౌఖ్యం అని రాశాడు. ఏ అత్తగారిలైనా అల్లునికి ఇంద్రపతితో సమానం. అందుకే శివుడు హిమాలయాల్లో వాళ్ళ అత్తగారింట్లో ఉండిపోయాడు. విష్ణువు క్షీరసాగరంలో వాళ్ళ అత్తగారింట్లో ఉండిపోయినాడు. నేను మా అత్తగారింట్లో ఉంటే తప్పేమిటి అనే శ్లోకంలో అర్థం. కాసేపటికి అల్లుడి గారు నిద్రపోయినాడు. బావమర్ది మధ్యాహ్నం భోజనానికి షాపు నుంచి ఇంటికి వచ్చాడు. బావగారు రాసిన ఈ శ్లోకం చదివాడు. ఓహో, మా బావ కదిలే పరిస్థితుల్లో లేడని ఆ 2వ లైన్లో ఇంకో శ్లోకం రాశాడు. ఏమిటి? 3 రాత్రించ ధను శాపల్య సునక సమాన అని రాశాడు. 3 రాత్రుల కంటే ఏ అల్లుడు అత్తగారింట్లో ఉంటాడు వాడు అర్థమైంది కదా, సమానం అని రాశారు. అయినా సరే అల్లుడు పోలా. చివరికి అత్త మామ అన్నారు, ఏమయ్యా పబ్లిక్ గా గోడ మీద రాసిన పోవా ఏమిటి మీ ఊరికి అన్నారు. అల్లుడు గారు అన్నారు, అత్తయ్య గారు మీరు చెప్పినట్టుగా 3 రాత్రులు గడపలేదు కదా అన్నాడు. ఆ మామగారి కోపం వచ్చింది. ఏమిటయ్యా 6 మాసాలు అవుతుంది, 3 రాత్రులు గడపలేదంటావా అన్నారు. అల్లుడు అన్నాడు, నా దృష్టిలో 3 రాత్రులు అంటే శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి ఈ 3 పోతానన్నాడు. ఇట్లా కాదని అత్తగారు ఆ అల్లుడు గారికి స్వీట్ హాట్లు మొత్తం తీసేసి ఉప్పు ఊరగాయ పెట్టేసరికి దెబ్బగా మారిపోయినాడు అల్లుడు. కాబట్టి ఓ మహారాజా విష్ణువర్ధన, నువ్వు కూడా కాబోయే అత్తగారింట్లో 2 మాసాలు కానీ నువ్వు ఉంటే మరి నీకుండే గౌరవం నీకు ఉంటుందా? హైదరాబాద్ అల్లుడిని బట్టలు గట్టే పడుతుందయ్యా, వెళ్ళవయ్యా వెళ్ళు అన్నారు. వెంటనే పరిచారకుల్ని, సైనికుల్ని, మంత్రుల్ని పిలిచాడు. బయలుదేరి వెళ్ళిపోతాం, మళ్ళీ మాఘ మాసంలో వద్దాం అని మహారాజు తట్టాపుట్ట సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అమ్మా, ఇలా వెళ్ళేటప్పుడు ఆ మహారాజు ఒక్క మాట అన్నాడు. ఓ ఆర్యవేశి బిడ్డలారా, నేను బయలుదేరి వెళుతున్నాను. నేను మళ్ళీ మాఘ మాసంలో వస్తే అప్పటికి పెళ్లి ఏర్పాట్లు చేయండి. కానీ వెళ్ళే ముందుగా నాదొక చిన్న కోరిక అన్నాడు. చెప్పవయ్య మహారాజా అన్నారు. నేను మధ్యాహ్నం పూట
పిల్లలంతా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు దూరం నుంచి విన్న మహారాజు, ఏమిటయ్యా ఆర్యవేశ పిల్లలారా, భోజనానికి వస్తానంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారేమిటి? ఓహో, రాజుగారికి ఏమేమి ఐటమ్స్ పెట్టాలనే, ఏం పర్వాలేదు, ఎప్పుడు నాన్ వెజ్ తిని తిని నోరంతా ఒకలాగుంది, ఈ రోజున మీ ఇంట్లో శాకాహారం తినాలని ఉన్నది అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న పిల్లలు అన్నారు, మహారాజా నీకు ఏం ఐటమ్స్ పెట్టాలని కాదయ్యా మేము మాట్లాడుకునేది, మా ఆర్యవైశ్యులలో ఒక ఆచారం ఉన్నదయ్యా. ఏమిటి ఆచారం? మా ఆర్యవైశ్యుల వివాహాల్లో గతికిన చుండనికము లోకములో అటకదనుచు మావారు ప్రతిదినమనుకును పలుకును విని ఒప్పందగునము మీరు. మా ఆర్యవైశ్యుల వివాహాల్లో గతికితే అటకదు అని ఓ శాస్త్రం ఉంది అన్నాడు. అంటే ఏమిటి అన్నాడు మహారాజు. బియ్యాల వారు అంటే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు ఇంట్లో కానీ, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో కానీ పెళ్లికి ముందుగా భోజనాలు చేస్తే గతికితే అతకదు, వీళ్ళకి బంధుత్వం అతకదు, గతికితే అతకదు, భోజనం చేసావా పెళ్లి కాదు అన్నారు. మహారాజు అన్నాడు, 53 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఏ అత్త మామ ఇలా చెప్పలేదు, మీరు చెప్తే నేను ఎలా నమ్ముతాను అన్నాడు. అప్పుడు ఈ పిల్లలు అన్నారు, బాబా ఎంతమంది నువ్వు పెళ్లి చేసుకున్నా, మీ వంశస్థులనే పెళ్లి చేసుకున్నావు, ఇది మా ఆర్యవైశ్య ఆచారం. భోజనమే కావాలంటావా? వేడివేడిగా పిండి వంటలు సిద్ధంగా ఉన్నాయి, వచ్చి భోజనం చేసి వెళ్ళు, పెళ్లి మానుకో. భోజనమే కావాలా, పెళ్ళే కావాలంటావా? భోజనం మానుకో. త్వరగా చెప్పవయ్యా బాబా, పిండి వంటలన్నీ వేడివేడిగా పాయసం చల్లారిపోతుంది, త్వరగా చెప్పు, భోజనమా పెళ్ళా అన్నారు. ఈ మహారాజు ఆలోచనలో పడ్డాడు, నాకు భోజనం కాదు, పెళ్లి కాదు, భోజనం కాదు, పెళ్లి అంటూ కంగారు పడుతున్నాడు. మహారాజా ఆలోచించుకుని ఏదైతే నీ నోట్లో వచ్చిందో ఆ మాట మీదే నిలబడాలి, పెళ్ళా భోజనమా అన్నారు. బాగా ఆలోచించాడు మహారాజు, నేను భోజనం మా ఊరికి వెళ్ళి ఆలస్యమైన భోజనం చేస్తా, కానీ నాకు పెళ్ళే ఏర్పాటు చేయండి అన్నాడు. అమ్మయ్య, మహారాజు భోజనం వదులుకున్నాడని ఓ పిల్లవాడు వచ్చాడు, వేడి వేడి పాలల్లో చక్కెర వేసి, బాబా బాగా ఆకలి మీద ఉన్నావు, ఇదిగో ఈ పాలన్నా తాగు బావా అని పాలిచ్చాడు. పాలు అమ్మమ్మో నీ వయసు చేతితో పాలు తాగినా పెళ్లి కదేమో అని పాలు అక్కడ పెట్టేశాడు. ఇంకో పిల్లవాడు వచ్చాడు, చల్లని మంచినీళ్ళు, ఎండ మండిపోతుంది మహారాజా, ఈ మంచినీళ్ళు ఇలా తాగు బాబా అంటూ మంచినీళ్ళు ఇవ్వబోయి, అమ్మమ్మో నీ వయసు చేతిలో నీళ్లు తాగినా పెళ్లి కాదేమో అని అక్కడ పెట్టేసి బయలుదేరి మహారాజు వెళ్ళిపోతున్నాడు. అమ్మ అలా రాజుగారు ఊరు చివరి దాకా రాజుగారిని సాగరం గారి పిల్లలంతా రాజు ఊరు దారి వెళ్ళిపోయి పెనుగొండ వైపు తిరిగి ఆ పిల్లలందరితో, ఓ బామ్మర్తులారా అన్నారు. వస్తా వస్తా అన్నారు. ఈ పిల్లలు వస్తే వస్తా అన్నారు. అమ్మయ్య, రాజు పీడ విరగడైపోయిందని ఈ వార్త వెంటనే ఆర్యవైశ్య ప్రముఖులందరికీ చెప్పారు. తక్షణం కుసుమ శ్రేష్ఠి గారు ఆర్యవైశ్య రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఏమ్మా అర్థమైందా? ఏ సమావేశం? మామూలు సమావేశం కాదు, రహస్య సమావేశం. ఎందుకు రహస్య? రాజు వెళ్ళినోడు వెళ్ళకుండా వైశ్యులు అనుమానిస్తూ కొంతమంది గూఢచారుల్ని పెరుగుండలో పెట్టి వెళ్ళారు. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అలా 4 ప్రాకారాలు బిగించి సభ ప్రారంభంలో ఎందుకైనా మంచిదని కొంతమంది పిల్లల్ని ఊరు చివర కాపలా ఉంచారు. మీరు ఊరు చివర రాజు గారి పరివారం కానీ రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి, ఇక్కడ మేము రహస్య సమావేశం జరుపుకుంటామన్నారు. ఒక 20 మంది పిల్లలు ఊరు చివర కాపలా ఉన్నారు. ఊళ్ళోనేమో రహస్య సమావేశం ప్రారంభమైంది. వింటున్నారమ్మా? ఇలా ఉండగా కుసుమ శ్రీష్ఠి గారు ఊహించినట్టుగానే వెళ్ళిన రాజు వెళ్లకుండా కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆలోచన కలిగింది. ఎవరికి? విష్ణువర్ధనుడికి. 4 మంత్రులు రాజుతో అంటున్నారు, మహారాజా ఒక్క క్షణం రథాలు గుర్రాలు ఆపండి, ఒకసారి ఆగండి అన్నారు. ఏమిటయ్యా మహామంత్రి, ఏమైంది అన్నాడు. ఏమీ లేదండి మహారాజా, మనం పెనుగొండలో ఉండి ఇన్ని రోజుల పాటు వైశ్యుల సామాన్లన్నీ వాడుకున్నాం. గుండిగాలు, తెప్పాడాలు, చెంబులు, గ్లాసులు, అండాలు ఇవన్నీ వాడాం. అన్ని వాపసు ఇచ్చేశాం. ఇవ్వడంలో మేము పొరపాటు చేసామయ్యా మహారాజా అన్నారు. ఏం జరిగిందయ్యా అన్నారు. మహారాజా ఆర్యవైశ్యుల బంగారు చెంబు ఒకటి మన సామాన్లో ఉండిపోయింది, ఇదిగో చెంబు చూడు అని మంత్రులంతా రాజుగారికి చెంబు చూపించారు. ఆ చెంబు పైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబరి పేరు కూడా ఉంది. అయ్యో మా అల్లుడు గారు దొంగోడు చెంబెత్తుకుపోయాడే అని అనుకుంటారేమోనని మహారాజుకు వెంటనే ఆలోచన కలిగింది. మంత్రులారా, భటులారా, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒక్కడిని కుసుమ శ్రేష్ఠి గారికి వెళ్ళి ఈ చెంబుని స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి మీ బదులు నేనే క్షమాపణ చెప్పుకొని వస్తా, ఇక్కడ ఉండండి అన్నాడు. వెంటనే భటులు మంత్రులు అన్నారు, అలా కాబోయే అల్లుడు అలా అత్తగారికి
వెళ్ళకూడదయ్యా, మీరే ఉండండి, మా 10 మంది మంత్రులు 5 భటులు వెళ్ళొస్తాం అని మంత్రులు భటులు ఊళ్ళోకి వస్తున్నారు, పెనుగొండలోకి వస్తున్నారు. ఊరు చివరేమో పిల్లలు కాపలా ఉన్నారు, ఊళ్ళోనేమో రహస్య సమావేశం స్టార్ట్ అయిపోయింది. వెంటనే భటుల్ని మంత్రుల్ని చూశారు పిల్లలంతా, ఎదురొచ్చారు. ఏమయ్యా మహామంత్రులారా, దయచేశారు కదా, మళ్ళీ ఎందుకు దయచేస్తున్నారు అన్నాడు. ఆ మాటలు వినగానే ఈ చెంబు చూపించి, కుసుమ శ్రేష్ఠి గారు ఎక్కడున్నా ఈ చెంబు అప్పగించి క్షమాపణ కోరుకుందామని వస్తున్నారు. శ్రేష్ఠి గారు ఎక్కడున్నారు అని అడిగారు. ఇప్పుడు ఎక్కడున్న కుసుమ శ్రేష్ఠి గారు? సమావేశం వేదిక మీద ఉన్నాడు. వీళ్ళని కానీ అక్కడికి పంపిస్తే సభ రసవస అయిపోతుంది, ఎలాగైనా వీళ్ళని రానివ్వకూడదు అని అప్పటికప్పుడు ఈ పిల్లలంతా ఇలా అంటున్నారు. మా ఆర్య వైశ్య ఆచారముల ప్రకారము చోర పాత్ర ఎనంగ ధర్మము కొనందున కాకదాడి ఎంపుగా మీరీ కర్మము చేసినారే సభలోని మంత్రి. మా ఆర్య వైశ్యుల వివాహాల్లో దొంగ చెప్పు అని ఒకటి పాటిస్తుంటాం. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఏమో విన్నారా? వెళ్ళారా? ఈ దొంగ చెప్పు అనేది ఒకటి పాటిస్తుంటామంటే పెళ్లి కూతురు ఇంట్లో నుంచి పెళ్లి కొడుకు తన బోర్డు చెప్పును గ్లాసులో చెప్పకుండా ఒక వస్తువుని తీసుకుని వెళ్ళిపోవాలి. దీన్నే దొంగ చెప్పు అంటాం. మా సామాన్లో తేడా వచ్చింది, ఆయన దొంగ చెప్పు ఆచారంగా మీరు పట్టుకెళ్ళిపోయారని మేము అనుకున్నాం. ఈ చెప్పు మీకు వచ్చేది, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, దయచేయండి అని ఈ పిల్లలందరూ కూడా భటుల్ని మంత్రుల్ని పంపించేశారు. ఈ భటులు మంత్రులు అనుకున్నారు ఈ వయస్సులో ఏమిటో పెద్ద పెద్ద ఆచారాలు పాటిస్తున్నట్టున్నారు. ముందేమో గతికితే అటగదు అన్నారు, తర్వాత ఏమో గురుమూడని శుక్రమూడని అన్నారు, ఇప్పుడేమో దొంగ చెంపు అన్నారు. అయినా మనకేమిటి నష్టం, ఈ చెంపు మనకు వచ్చేదేగా అని చెంపు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇలా సభ ప్రశాంతంగా జరిగింది. జై బలో వాసవి మాతాకి. అమ్మా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం. గతికితే అతగదు దొంగ చెంపు అనేది శాస్త్రమా అశాస్త్రమా అంటే, ఈ గతికితే అతగదు అనే విషయం రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో, శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఎక్కడ చూసినా మనకి కనపడదు. మరి ఎందులో ఉంటుంది? కేవలం వాసవి పురాణంలో మాత్రమే ఉంటుంది. ఎందుకని? భోజనానికి పెళ్లికి ఏమిటి సంబంధం అని చాలా మందికి ఆలోచన వస్తుంది. ఉదాహరణకి ఇతర కులాల వాళ్ళు పెళ్లికి ముందే భోజనం చేసి కిండి వేసుకుని తాంబూలం వేసుకుంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేదా? హాయిగా సంసారం చేసుకోవడం లేదా? మరి వైద్యుల కిందకి గతికితే అతగదు. నిజానికి పెళ్లికి భోజనకి ఏమైనా సంబంధం ఉన్నదా అని అంటే తల్లులారా, ఏ విధమైన సంబంధము లేదు. ఎందుకంటే దుష్టుడైన విష్ణువర్ధనునికి భోజనం పెట్టడం ఇష్టం లేక అప్పటికప్పుడు చెప్పి పంపించిన మాటే ఈ గతికితే అతగదు. అమ్మ, ఒక విషయం గమనించండి. కొంతమందికి భోజనం పెడితే పుణ్యం, కొంతమందికి భోజనం పెడితే పాపం. ఏమా, ఎలాంటి వాళ్ళకి భోజనం పెడితే పుణ్యం మీరు చెప్పండి, ఎలాంటి వాళ్ళకి భోజనం పెడితే పాపం నేను చెప్తాను. ఎలాంటి వాళ్ళకి భోజనం పెడితే పుణ్యం మాట్లాడండి, ఇలాంటప్పుడు మాట్లాడండి. ఎలాంటి వాళ్ళకి భోజనం పెడితే పుణ్యం? ఆకలైన వారికి, సాధువులకి, అవునా, పుణ్యాత్ములకి, సజ్జనులకి, బ్రాహ్మణులకి, అతిథులకి, అభ్యాధితులకి, ఇలా మంచి వారికి భోజనం పెడితే వాళ్ళు చేసిన పుణ్యం కూడా మనకు వస్తుంది. మరి భోజనం ఎలాంటి వాళ్ళకి పెడితే పాపం? దుష్టులకి, కామాంతులకి, తాగుబోతు వాళ్ళకి, జోదగాళ్ళకి, నయవంచకులకి, వెన్నుపొడు పొడిచే వాళ్ళకి, నక్కని నటించే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి భోజనం పెడితే పాపం. ఈ విష్ణువర్ధనుడు కూడా ఏం నవ్వుతున్నారు? ఆయన నిజంగానే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి భోజనం పెడితే పాపం. వింటున్నారా? ఈ విష్ణువర్ధనుడు ఎలాంటి వాడు? కామాంధుడు, దుష్టుడు, దుర్మార్గుడు. అందుకని ఆ రాజుని భోజనానికి రానివ్వకుండా అప్పటికప్పుడు చెప్పిన మాటే గతికితే అతగదు. అర్థమైందా? ఇంకొక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. అమ్మా, భోజనం పెడితే పెళ్లి కాదు అనే మాటే నిజమైతే వైశ్యులు వాసవిని రాజుకిచ్చి పెళ్లి చేయాలి అనున్నారా? పెళ్లి చేయకూడదు అనున్నారా? పెళ్లి చేయకూడదు అనే కదా ఉంది. మరి అలాంటప్పుడు భోజనం చేయవయ్యా మహారాజా అని విషయం చెప్పకుండా భోజనం పెట్టేసి మరి పెళ్లి కాకుండా ఆపచ్చుగా. అర్థమైందా మీకేమన్నా? అంటే ఆ పిల్లలకు కూడా తెలుసు ఇది ఎలాంటి శాస్త్రము కాదు అని. అందుకే రాజుకి భోజనానికి రానివ్వకుండా అప్పటికప్పుడు చెప్పి పంపించిన మాటే గతికితే అతగదు. అలాంటిది ఈ దొంగ చెప్పు కూడా. జై బలో శ్రీ వాసవి మాతాకి, జై బలో శ్రీ వాసవి దేవికి. అమ్మ, ఆ ప్రకారంగా రాజుగారు ఎప్పుడైతే మాఘమాసంలో
పైన భారం వేశాడు కుసుమశ్రేష్ఠి గారు. కాసేపంతా ప్రశాంతంగా ఉన్నది సభ. కొంతమంది కాసేపు ఇటు అటు గుడగుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు మెల్లిగా ఒక్కొక్కళ్ళు లేచి ఇలా మాట్లాడుతున్నారు. ఇటువైపు నుంచి 10 మంది లేచారు. ఓ కుసుమశ్రేష్ఠి గారు, మాతో చిన్న విన్నపం. బలవంతులతో విరోధం వద్దు. బలవంతులతో విరోధం కన్నా బంధుత్వమే భిన్న. ఈ పెళ్లి చేసేయండి అని ఇటువైపు వాళ్ళు చెప్పారు. అటువైపు నుంచి 10 మంది లేచారు. అయ్యా, ఒక కులం ప్రకారంగా చూసిన విష్ణువర్ధనుడు మన వైశ్యుల కన్నా అగ్ర కులమైన క్షత్రియ కులం వాడే కదా, ఈ పెళ్లి చేసేయండి అని వాళ్ళు చెప్పి కూర్చున్నారు. మరి కొంతమంది అటువైపు నుంచి లేచారు. ఓ కుసుమశ్రేష్ఠి గారు, ఎవరో పేదవాడు వచ్చి మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఇవ్వం ఓ అనొచ్చదు. కానీ అడిగింది ఎవరు? మనతో సమాన ఐశ్వర్యం కలిగిన చక్రవర్తి అడిగాడు కదా, ఇంకెందుకు ఈ సభ, వివాహం చేసేయండి అని వాళ్ళు అన్నారు. ఇటువైపు నుంచి ఇంకొంతమంది లేచారు. ఒకవేళ మనం పెళ్లి చెయ్యము అంటే మహారాజు పోయేటప్పుడు ఏమన్నాడు? నా సైన్యంతో వస్తాను, అందరినీ హతమారుస్తాను, బలవంతంగా వాసవిని ఎత్తుకుపోతాను అని రక్తపాతం చేస్తాను అన్నాడు. ఒక్క వాసవిని రాజుకిచ్చి పెళ్లి చేస్తే పోయేదానికి యుద్ధాలు ఎందుకు, రక్తపాతాలు ఎందుకు? అసలు ఈ సభ ఏమిటి, సమావేశాలు ఏమిటి? వెంటనే వివాహం చేసేయండి అని వాళ్ళు చెప్పి కూర్చున్నారు. ఇలా అందరూ వివాహం చేయండి, వివాహం చేయండి అని మాట్లాడుతుంటే ఆ మాటలు ఇష్టం లేనటువంటి కొంతమంది వైశ్యులు ఇటువైపు నుంచి లేచారు. బంధువులారా, ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా? ఆ రోజు వివాహం చేసుకోవడానికి బ్రహ్మచారి కాదు, ఇంటి దగ్గర 53 మంది భార్యలుండి కూడా భోగలాలసతో కామాంధుడై మన వాసవిని చూచి మోహించాడు. ఈ బహుభార్య రాజుకి మన వాసవిని ఇవ్వరాదు అన్నారు వాళ్ళు. ఇటువైపు వాళ్ళు అన్నారు, ఏమిటి రాజుకి అధిక మంది భార్యలు ఉన్నంత మాత్రాన రాజు దుష్టుడా, దుర్మార్గుడా? ఆ లెక్కన శ్రీకృష్ణుడికి అష్టభార్యలే ఉన్నారని కృష్ణుడు దుష్టుడా, దుర్మార్గుడా? విష్ణువర్ధనుడు పరమ శివభక్తుడు, రామరాజ్యంలాగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు పెళ్లి చేద్దాం అన్నారు వీళ్ళు. వెంటనే వీళ్ళు అంటున్నారు, ఓ బంధువులారా, కాసేపు మీరు చెప్పినట్టే రాజుకు మన వాసన నుంచి పెళ్లి చేశాని అనుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసునా? విష్ణువర్ధనుడి కన్నా దుష్టులు, దుర్మార్గులైన ఓ కళింగ దేశరాజు, బర్మణ దేశం మహారాజు, నిషదక్ష మహారాజు వచ్చి మన వైశ్యుల కత్తి చూపించి బెదిరించి, ఓ వైశ్యులారా, మీ ఇళ్లలో ఉన్న అందగత్తెల్ని, శీలవంతుల్ని, సుందరమైన కన్యల్ని మాకిచ్చి పెళ్లి చేయాలి, లేదా మిమ్మల్ని చంపేస్తాం అని ప్రతి దుష్ట దుర్మార్గుడు మనల్ని బెదిరిస్తూ ఉంటే మనం చేతగాని వాళ్ళలాగా, అసమర్థుల్లాగా మన కులకన్యల్ని ఆ మధ్యమాంసాలు తినే దుష్ట రాజులకి పెళ్లి చేస్తే మన కులమేం కావాలి, మన వంశమేం కావాలి, మన కన్యల శీలమేం కావాలి? రాజుతో యుద్ధానికైనా సిద్ధమే, కానీ రాజుకి వాసన నుంచి పెళ్లి చేసేది లేదు, లేదు, లేదు అన్నారు వీళ్ళు. ఇలా ఇటువైపున వాళ్ళేమో పెళ్లి చేద్దామని, అటువైపునేమో పెళ్లి వద్దని 2 వర్గాలుగా వైశ్యులంతా మాట పెరిగిపోయింది. వాళ్ళు వాక్యుద్ధం దాకా దిగిపోయినారు. వెంటనే భాస్కరాచార్యులు వారు వేదిక మీదకి వచ్చారు. బంధువులారా, వైశ్యులారా, పెద్దలారా, ఆగండి, మీరంతా వాక్యుద్ధానికి దిగద్దు, నేను చెప్పినట్టు వినండి, అందరూ కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టాడు భాస్కరాచార్యులు వారు. కుసుమశ్రేష్ఠిని పిలిచి, అయ్యా, అసలు వివాహ విషయం పైన వాసవి యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నారా? ముందుగా వాసవిని వేదిక మీదకి రప్పించి ఆమె మనోభీష్టం ఏమిటో తెలుసుకుని అనంతరమే మనం ఒక నిర్ణయానికి వద్దాం అని వాసవిని రప్పించండి అన్నారు గురువు గారు. వెంటనే విరూపాక్షుడిని అంతఃపురానికి పంపించి గృహంలో ఉన్న వాసవీదేవిని వేదిక మీదకి రప్పించారు. వాసవి మాత గల్లు గల్లుమంటూ వేదిక మీదకి వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా, వైశ్యులందరూ కూడా వాసవి చెప్పే మాట పైన ఈ సభా నిర్ణయం ఆధారపడి ఉన్నదని తలంచి ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు అమ్మవారి మాట కోసం. అలా వాసవీదేవి వేదిక మీదకి రాగానే మేఘమే గర్జించినట్టుగా అమ్మవారి నా మాట్లాడుతున్నది. ఓ బంధువులారా, తల్లిదండ్రులారా, గురువర్యులారా, సోదరులారా, సోదరీమణులారా, నన్ను ఈ వేదిక మీదకి రప్పించి నా మనో అభిప్రాయం ఆచరించారు.
బంధువులారా, నేను దేవతను అని ఇంతకు ముందు మీకు అనేక సార్లు నిరూపణ చేశాను. నేను జన్మించక ముందు మా తల్లి తండ్రి పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ అంశతో నేను జన్మించలేదా? దేవతను అనడానికి అదొక నిదర్శనం. నేను జన్మించిన వెంటనే ఉయ్యాలలో ప్రథమ విశ్వరూపాన్ని చూపించాను. దేవతను అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ ఈ సభలో నన్ను దేవతమని ప్రమాణం ఏమిటని అడుగుతున్నారు కనుక నేను కూడా పునర్విశ్వరూపాన్ని చూపిస్తాను, దేవతగా మీకు దర్శనమిస్తాను అన్నది అమ్మవారు. వెంటనే బంధువులు అన్నారు, ఏమిటమ్మా ఇప్పుడు నువ్వు విశ్వరూపం చూపిస్తావా? ఆ విశ్వరూపాన్ని మా పిల్లలు చూపించలేరా విశ్వరూపం అన్నారు. అప్పుడు అమ్మవారు అన్నది, మీ పిల్లలంతా ప్రారంభంతో మానవులై జన్మించిన వారు, మరి నేను ఆదిశక్తిని, నేను కారణాంతకంగా మానవ అవతారం స్వీకరించిన ఆదిశక్తిని నేను. కాబట్టి విశ్వరూపం చూపించగలిగే శక్తి నాకు మాత్రమే ఉన్నది. ఎవరైతే నా విశ్వరూపాన్ని దర్శించలేకపోతారో మీరు నారికేళ కర్పూర దివ్య నీరాజనాలతో నన్ను శాంతిపరచండి, సుందరమైన వాసవిగా నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని ఒక్కసారిగా సభలో దేదీప్యమానంగా అమ్మవారు తన దివ్యమైన భవ్యమైన విశ్వరూపాన్ని చూపించబోతున్నది. దివ్యాంబరములు, దివ్యహారములు, దివ్య భూషణములు దీప్తి చేవెనుగా. జై బలో వాసవి మాతాకి, జై బలో వాసవి దేవికి. ఒక్కసారిగా భూమి నుంచి ఆకాశానికి అమ్మవారు తన దివ్యమైన భవ్యమైన విశ్వరూపాన్ని ఆ ఆకాశానికి కట్టిపోయేట్లుగా అమ్మవారు దర్శనమిచ్చింది. ఆ విశ్వరూపంలో కరమాల, ముగ్గర, ఖడ్గ, త్రిశూల, శర, శంఖవర, చక్ర, చాపములు అష్టాకరముల ధరించి 8 చేతులు కనిపిస్తున్నాయి అమ్మవారికి. ఆ 8 చేతుల్లో కరమాల, ముగ్గర, ఖడ్గం, త్రిశూలం, శరము, శంఖము, బాణము, చక్రము, అంకాశం, మోరువి అనేక ఆయుధాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ మహేశ్వరుని అర్ధాంగమును దాల్చి ఆదిశక్తి భానుకోటి ప్రభావ సమానముగా కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎంత వెలుగుతో ఉంటుందో ఆ వెలుగుతో వాసవి వెలిగిపోయింది. ఆ విశ్వరూపాన్ని దర్శించలేని భక్తులందరూ కూడా శ్రీ విశ్వవాణి ఘననీల వేణి గద కట్టపాణి త్రిలోకైకరాణి బృహత్యుంభవాణి ప్రపంచంపు సృష్టింప రక్షింప భక్షింప నీవే గదా తల్లి యోకల్పవల్లి విశేషించి నీ మాయను చూడడం జడుండం దురంత హోదగ్ర మూడుంట ఈ పచ్చ రుద్రాదిరేకం గడుతున్న భీతిని జడుండం దుడుండం అంటూ వాళ్ళంతా దండకాలు చదివారు. జై బలో శ్రీ వాసవి మాతాకి. అమ్మవారి విశ్వరూపం కూడా ఆ లాస్ట్ కోలార్ దగ్గర ఉన్నవాడు చెయ్యంటే మంచిది కదా తల్లి. జై బలో వాసవి మాతాకి. ఎవరన్నా అన్నారా చేయని? జై బలో వాసవి దేవికి. అలా దేదీప్యమానమైన విశ్వరూపానికి భక్తులంతా కూడా నమస్కారాలు చేశారు. నారికేళ దివ్య నీరాజనాలతో వాళ్ళంతా మంగళహారతులు, రంగవల్లి హారతులు ఇచ్చారు. అమ్మ, రంగవల్లి హారతి అంటే ఆ ప్లేటు మన శరీరానికి పోలిక, అందులో వేసిన ముగ్గు మన మనస్సుకు చిహ్నం, అందులో వెలిగే కర్పూర జ్యోతి మన ఆత్మ జ్యోతితో సమానం. తనువు, మనస్సు, శరీరంతో మన త్రికరణ శుద్ధిగా ఇచ్చేటువంటి ఆ రంగవల్లి హారతి చాలా విశిష్టమైన అద్భుతమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన రోజు ఈ రోజు. ఏ వారం? ఏ వారం? మంగళప్రదమైన వారం. అమ్మవారికి వారంలో 3 రోజులు ఇష్టం. ఏమిటా 3 రోజులు? ఫస్ట్ నేను చెప్పేస్తా మంగళవారం, నేను చెప్పేసాను. మిగతా 2 వారాలు చెప్పండి. శుక్రవారం, వెరీ గుడ్. అమ్మవారికి గురువారం. తనులరా, శుక్రవారం అమ్మవారు పుట్టింది. మంగళవారం నేను దేవతను అని విశ్వరూపాన్ని చూపించింది. గురువారం అమ్మవారు గుండ ప్రవేశం చేసింది. అందుకే ఆ 3 వారాలు అమ్మవారికి చాలా ప్రీతి. మనందరూ అదృష్టం చూడండి. ఆ రోజున అమ్మవారు 2వ విశ్వరూపం చూపించింది కూడా మహత్తరమైన మంగళవారం రోజునే. ఆ అమ్మవారికి రంగవల్లి హారతులు ఇచ్చింది కూడా మంగళవారం రోజునే. అదే మాదిరిగా మీరు కూడా ఈ రోజున అమ్మవారికి ఇంకా కాసేపట్లో రంగవల్లి హారతులు ఇవ్వబోతున్నారు. ఆనాటి భక్తులకు వచ్చిన పుణ్యమంతా ఈనాటి భక్తులైన వీరందరూ పొందబోతున్నారు. జై బలో శ్రీ వాసవి మాతాకి. ఓ 10 నిమిషాలు చెప్పుకుందామా తల్లి పురాణం? ఏమ్మా, నేను ఎందుకు అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతానో తెలుసునా? చెప్పనా కాసేపు అని ఒక ఊళ్ళో ఇట్లాగే పురాణం చెప్తున్నారండి. విపరీతంగా హౌస్ఫుల్, కళ్యాణ మండపం అంతా నిండిపోయింది. ఆ భక్తులు చూసి నాకు ఆనందం పొంగిపోయి నేను భక్తులు చూసి
చూసుకోలేదండి. గడగడ గడగడ చెప్పేస్తూ కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నా కదంతా. పాపం నేను టైం చూడకపోయినా జనాలు టైం చూస్తారు కదా, సీరియల్ టైం అయిపోతుంది కదా. వెంటనే ఒక్కొక్కళ్ళు జంప్ ఆ ఖాళీ అయిపోయింది కళ్యాణ మండపం అంతా. చాలా సేపు అయినాక కళ్ళు తిరిగి చూస్తే హాల్ ఖాళీ, అందరూ వెళ్ళిపోయారు. ఒకే ఒక భక్తుడు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. నేను అన్నాను, పోతే పోయేమైనా నువ్వే నిజమైన భక్తుడివి అన్నాను. అతను సీరియస్ గా నా వైపు చూసి, గురువు గారు ఒక్కసారి కుర్చీలో వచ్చి లేచి నిలబడతారా అన్నాడు. ఏదో పాద నమస్కారం చేసుకుంటాడు కదా అని కుర్చీలో వచ్చి లేచి నిలబడ్డా. ఈ కుర్చీ నాది అని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా టైం సరిగ్గా చూసుకొని ఏమా ప్రవచనం మిమ్మల్ని అడిగి నేను చెప్పడానికి కారణం. 10 నిమిషాలు చెప్పుకుందామా? అలాగా ఈ రోజున ఈ రోజున మన ఆనందం చూడండి. మన కన్నికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ వారు భక్తులు ఎక్కడ మళ్ళీ పురాణం లేట్గా ఇంటికి వెళ్తే ఎక్కడ వంట చేసుకునే మహిళలు ఇబ్బంది పడతారోనని మహిళలకి పురుషులకి వచ్చిన పురాణానికి వచ్చిన భక్తులందరికీ చక్కగా ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఏమా తల్లులారా, ఏముంది పురాణం వింటాం, పుణ్యం పొందటం, ప్రసాదం తింటాం, పుణ్యం పొందటం, చక్కగా ఇంటికి వెళ్ళి మన కార్యక్రమాలు మనం చేసుకోవటం. ఒకసారి కన్నికా పరమేశ్వరి దేవాలయం గట్టిగా చెప్పండి ఒకసారి. ఈరోజు ప్రసాద దాతలు ఇలా వచ్చి అలా వెళ్ళు, ఇలా వచ్చి అలా వెళ్ళు. అయ్యా అది పట్టుకురండి అందరూ. మిస్సెస్ గారు ఎక్కడ? అమ్మగారు ఎక్కుతున్నారు. ఓ మీరు లాస్ట్లో ఉంటేనా తల్లి? ఒకేసారి ఇలా వచ్చేటమ్మా, ఇలా రానా ఒకసారి అలా వచ్చి భార్య భర్తలు ఇద్దరు కనిపించలేండి. రామ స్పీడ్గా రా. ఈ రోజున అల్పాహార దాతలు, అమ్మవారికి ప్రసాద దాతలు మహాభక్తితో నిష్ఠతో పుణ్య భక్తులందరికీ పుణ్యం కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున రామ స్పీడ్గా. ఏం పేరు నాన్న? అన్నయ్య ఏం పేరు? మీ పేరు? పున్నా రాజేంద్ర గారు, కొండ రాజేంద్ర గారు, వారి ధర్మపత్ని స్వప్నాంబ గారు. గట్టిగా చెప్పండి వారికి. ఇంకా ఏం చదువులు ఇచ్చారో చప్పుడు పడుతూ ఉంటారు. మీరు చప్పట్లు పడుతూ ఉంటే భక్తులు అల్పాహారదాతలు ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా గట్టిగా చప్పుడు ఉంటారు. వారికి వారి కుటుంబానికి అన్నదాత సుఖీ భవ. జై బలో శ్రీ వాసవి మాతాకి. రేపటి రోజు అమ్మవారికి పుష్పార్చన ఉంటుంది. పుష్పాలు తెచ్చుకోండి. ఎవరైనా తేలేని వాళ్ళకి పుష్పాలు అందరూ ఓం శ్రీ వాసవి ఓం శ్రీ వాసవి దేవి సన్మంగళాలు జై వాసవి. అమ్మ రోజు 2 ప్రవచనాలు ఈ ప్రకారంగా ఎప్పుడైతే అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించారో భక్తులంతా కూడా నారికేల కర్పూర దివ్య నీరాజనాలతో అమ్మవారిని శాంతిపరిచారు. సుందరమైన వాసవి కన్యగా ఆ అమ్మవారు ఆ సభ పైన మళ్ళీ సభా వేదిక పైన ప్రత్యక్షమైంది. ఆ ప్రకారంగా అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వాసవి మాత మనకి దేవతగా నిరూపించింది కాబట్టి ఈ రోజు నుంచి వాసవి మాతను మన ఆర్య వైశ్యులమంతా మన కులదేవతగా పూజించుదాం, మన ఎలవేల్పుగా ఆరాధించుదాం అని ఏకకంఠంతో వైశ్యులందరూ వాసవాంబకు అనని కన్యకాంబకు వాసవాంబకు అంటూ అమ్మవారికి ఆ రోజు నుంచే అమ్మవారిని కులదేవతగా పూజించడం ప్రారంభించారు. అమ్మ నిన్నటి వరకు వాసవి మాత మన సోదరి, మన అక్కయ్య, మన చెల్లెలు, మన బంధువు, మన పుత్రిక అనే పేరుతోనే ఉన్నారే తప్ప ఈ రోజు విశ్వరూపం దగ్గర నుంచి అమ్మవారిని దేవతగా కులదేవతగా పూజించడం మొదలుపెట్టారు. తల్లులారా, కులదేవత అందరూ పేరు విన్నారు కానీ దానికి అర్థం ఏమిటో చెప్తాను వినండి. ప్రతి వైశ్యులు 4 దేవుళ్ళని ప్రతిరోజు పూజించాలి. కులదేవత, గృహదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. చెప్పండి 4. కులదేవత, గృహదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. 1 by 1 మీరు గుర్తుపెట్టుకోండి.
జరుగుతూ ఉంటాయి. కులదేవత యొక్క గొప్పతనం అది. మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారి గుడికి వెళ్ళే ముందుగా అమ్మవారిని కులదేవతను పూజించాలి. తల్లులారా, కులదేవతను ప్రతిరోజు పూజించాలి, ఉదయమో సాయంత్రమో మీ ఇష్టం. రెండవది గృహదేవత, ఇంటి దేవుడు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం, కొంతమందికి ఆంజనేయ స్వామికి ఇష్టం, కొంతమందికి ఇంటి దేవుడు రాజరాజేశ్వర స్వామి ఇష్టం. ఇలాగా ఇంటి దేవుడు ఉంటారు. ఇంటి దేవుడి దగ్గరికి పుట్టు వెంట్రుకలు కానీ, పిల్లల పెళ్లిళ్ళు కానీ, ఆ వ్రతాలు కానీ, అలాగే 6 మాసాలకు ఒక్కసారైనా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 6 మాసాలకు ఒక్కసారైనా. అర్థమైందా? అలాగే ఇక మూడవది గ్రామ దేవత. గ్రామ దేవత అంటే పోలేరమ్మ, అంకాలమ్మ, మానమ్మ, పోచమ్మ. మన ఊరికి కూడా గ్రామ దేవత ఎవరు? పోచమ్మ. గ్రామానికి ఒక గ్రామ దేవత, సింహము త్రిశూలము ఉంటుంది ఆ గ్రామ దేవత. గ్రామంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎంతమంది ప్రజలున్నా అందరినీ అన్యోన్య భావంతో ఉంచేది ఒక గ్రామ దేవతే. గ్రామ దేవతకు సంవత్సరానికి ఒకసారి జాతర, బోనాలు అనేటువంటివి ఇస్తూ ఆ గ్రామ దేవతను సంవత్సరానికి ఒకసారి పూజించాలి. ఇంకా ఇష్టదేవుడు అంటే కొంతమందికి రాఘవేంద్ర స్వామి, కొంతమందికి దత్తాత్రేయ స్వామి, కొంతమందికి ఇట్లా గురుదేవుళ్ళు రాఘవేంద్ర స్వామి ఉంటారు. వెంటనే కోరికలు తీర్చేటువంటి వాళ్ళను ఇష్ట దైవాలు అంటారు. వీటిల్లో మనం ముందుగా పూజించవలసింది కులదేవత. కులదేవతను మీరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడ వేలాది కిలోమీటర్లు దూర ప్రాంతాలకు వెళ్ళొస్తే ఎలా ఉంటుందంటే వెళ్ళండి, కానీ ముందు కులదేవతను పూజించాలి. ఇంట్లో ఉన్న కన్న తల్లికి నమస్కారం చేయకుండా పక్కింటి ఆవిడకి నమస్కారం చేస్తే కన్న తల్లి ఎంత బాధపడుతుందో, కులదేవతను విడిచిపెట్టి ఇంకెక్కడికెక్కడికో తిరిగి రావడం కూడా అలాగే ఉంటుంది. ముందు కులదేవతను పూజించండి, తర్వాతనే ఇతర దేవతలను మనం పూజించాలి. అలా వాసవి మాత కులదేవతగా ఈ రోజు నుంచే వైశ్యులు పూజిస్తున్నారు. జై బలో శ్రీ వాసవి మాతాకి. విరూపాక్షుడు వాసవి మాత విశ్వరూపాన్ని చూసి ఉత్సాహవంతుడైనాడు. వీరావేశంతో వైశ్య యువకులందరినీ సిద్ధం చేశాడు. ఓ ఆర్యవైశ్య వీర కిశోరులారా, రండి, అందరూ కవచాలు ధరించండి, గద ఖడ్గాలు చేత ధరించండి, ఆయుధాలు ధరించండి, విష్ణువర్ధనుడిపైకి యుద్ధానికి వెళదాం, మన ఆర్యవైశ్యుల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తాం, రాజును ఓడించుదాం, రండి, అందరూ యుద్ధానికి రండి అని వేలాది మంది సైనికులతో విరూపాక్షుడు సిద్ధమైనాడు. ఇక విరూపాక్షుడు సైన్య సమేతుడై యుద్ధానికి బయలుదేరే ముందుగా సభా వేదిక పైన ఉన్న వాసవి మాత వద్దకు వచ్చాడు. అమ్మా, చూడు నా సైన్యం, నీవు అనుగ్రహించి ఆజ్ఞాపించిన మరుక్షణం నీ అనుగ్రహంతో మేము ఆ విష్ణువర్ధన్ నుండి ఓడించి వస్తాం, అనుమతించమ్మా వాసవి అన్నాడు విరూపాక్షుడు. ఆ మాటలు వినగానే వాసవి మాత గంభీరమైన వదనంతో, అన్నయ్య, నీవు ధరించిన ఆయుధాలు కదా ఖడ్గాలు విడిచిపెట్టు, ఈ యుద్ధం వద్దు అన్నది అమ్మవారు. అప్పుడు విరూపాక్షుడు అన్నాడు, ఇదేమిటమ్మ వాసవి, పూర్వం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు గాంధీవాన్ని ధనుర్బాణాలను విసర్జించినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించి వీరమరణమే మోక్షం అని ఆనాటి అర్జునుడితో యుద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు. ఈ రోజున యుద్ధానికి వెళతామన్న మమ్మల్ని ఆయుధాలు విడిచిపెట్టమని చెప్తున్నావా? ఓ వాసవి, నీవు మా కలియుగ ప్రజలకి చెప్పే సందేశం వివరించు దేవత అన్నాడు. అప్పుడు ఆ వాసవి మాత అంటుంది, అన్నయ్య, నేను ఆ విష్ణువర్ధనుడిని సంహరించాలి అనుకుంటే ఈ మానవ సైన్యంతో పని లేదన్నయ్యా. నేను తీక్షణంగా రాజును చూస్తే రాజు భస్మమైపోతాడు. నాలో నుంచి వేలాది మంది శక్తులను నేను సృష్టించి అతని సైన్యాన్ని అంతం చేయగలను. కానీ నా తత్వం హింస కాదు, అహింస. ఈ అహింస అనే తత్వంతో నేను ఈ కలియుగంలో వ్యాప్తి చెందాలని నేను అవతరించాను. కృత, త్రేత, ద్వాపర, కలియుగానే 4 యుగాల్లో ధర్మం ఒకే విధంగా నడవలేదు. కృతయుగంలో 100% ధర్మం నడిచింది, అందుకే దాన్ని స్వర్ణయుగము అన్నారు. త్రేతాయుగం వచ్చిన తర్వాత 30% ధర్మం, 1/2 అధర్మం నడిచింది. అందుకే రామావతారం ధరించిన శ్రీమన్నారాయణమూర్తి 1/2 దుష్టులందరినీ హింసతో అణిచిపెట్టారు. రామావతారం ఉన్నంతకాలం దుష్టులు అణిగి ఉన్నారు. రాముడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో ద్వాపరయుగం ప్రారంభమైంది. అడిగిన దుర్మార్గులు మళ్ళీ పెరిగారు, అరాచకాన్ని సృష్టించారు.
సృష్టించారు. ఆ ద్వాపరయుగంలో సగభాగం ధర్మం, సగభాగం అధర్మం నడిచింది. ఆ రాముడే మళ్ళీ కృష్ణుడుగా అవతరించి సగానికి పై ఉన్న రాక్షసులు దుష్టులందరినీ కూడా కురుపాండవ సంగ్రామం అనే పేరుతో దుష్టుల్ని అణిచిపెట్టారు. కృష్ణావతారం ఉన్నత కాలం దుష్టులంతా అణిగి ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో అడిగిన దుర్మార్గం మళ్ళీ పెరిగారు, అరాచకం సృష్టించారు. ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది. ముప్పావు భాగం దుష్టులున్నారు, పావు భాగమే ధర్మం నడుస్తున్నది. వాసనైన నేను ఆదిశక్తి స్వరూపంతో అవతరించాను. ఆ రాముడు మాదిరిగా, ఈ కృష్ణుడు మాదిరిగా, ఈ నరసింహస్వామి మాదిరిగా దుష్టుల్ని నేను సంహరించుకుంటూ పోతే, పాపాత్మల్ని అర్థం చేసుకుంటూ పోతే ఈ కలియుగం ముప్పావు భాగం శ్మశానమైపోతుంది. దుష్టుల్లో ఉన్న దుష్టత్వాన్ని సంహరించాలి కానీ మాంసఖండమైన శరీరాన్ని హింసించనవసరం లేదన్నయ్య. మనసుల్లో మార్పు రావాలే కానీ హింస అనేది శాశ్వతం కాదు. మనసుల్లో మార్పు, దుష్టత్వం నుంచి వాళ్ళ సన్మార్గులు ఎప్పుడైతే అయినారో, దేవత అవతారం ఉన్నా లేకపోయినా ఆ దుష్టులు సన్మార్గులుగానే ఉంటారు. ఎందుకు? హింస కన్నా అహింసతోని ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అందుకే ఓ బంధువులారా, కలియుగ మానవ ప్రజలారా, నేను ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. రేపటి రోజు మాఘశుద్ధ విధియ గురువారం, శతభిష నక్షత్రం, బ్రాహ్మీ ముహూర్తంలో బగబగా మండేటువంటి అగ్ని జ్వాలల్లో వాసనైన నేను ఆత్మాహుతి అగ్నిగుండం ప్రవేశం చేస్తాను. విశ్వ ప్రజలకు ఆరాధ్య దేవతనవుతాను. ఆర్య వైశ్యులకి కులదేవతనవుతాను. ఇదేనా ధర్మం, ఇదేనా తత్వం? ఇందుకు పంచభూతాలే సాక్షి అంటూ మాఘశుద్ధ విధి రోజున వాసవి గుండ ప్రవేశం చేస్తానని ప్రకటించింది. జై శ్రీ వాసవి మాతాకి. వెంటనే ఆ మాటలకు వైశ్యులంతా రోమరోమంచిత పులకిత దేహులైనారు. అమ్మ జగజ్జనని, రేపు మాఘశుద్ధ విధి రోజున అగ్నిగుండ ప్రవేశం చేస్తే నీ అహింసా పోరాటానికి తోడుగా మేము కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తాం, అనుమతించమ్మా అని అందరు వైశ్యులు అమ్మవారి దగ్గరికి వచ్చి అగ్నిగుండ ప్రవేశం చేస్తామని అన్నారు. అప్పుడు అమ్మవారు అంటుంది, బంధువులారా, నేను మిమ్మల్ని అగ్నిగుండ ప్రవేశం చేయండి అని నేను మీకు చెప్పలేదు. కానీ మీ అంతట మీరే అహింసా సిద్ధాంతానికి అగ్ని ప్రవేశం చేస్తామంటున్నారు కనుక అలా అగ్నిగుండ ప్రవేశం చేసే వారికి కొన్ని అర్హతలు, కొన్ని అనర్హతలు నేను చెప్తాను. అర్హులైన వాళ్ళే మీరు నాతో పాటు గుండ ప్రవేశం చేయండి. అనర్హులు గ్రామంలోనే ఉండండి. ఎలాంటి వాళ్ళు అర్హులు? అతి వయోవృద్ధ దంపతులు మాత్రమే నాతో పాటు గుండ ప్రవేశం చేయాలి. అతి వయోవృద్ధ అంటే మనమలు ముదిమనమల్ని చూసిన వాళ్ళు దంపతులు ఎవరున్నారో వాళ్ళే నాతో పాటు గుండ ప్రవేశం చేయాలి. రెండవది, ఆ వయోవృద్ధులు కూడా ఒక్క గోత్రానికి ఒక్క దంపతులు మాత్రమే నాతో పాటు గుండ ప్రవేశం చేయాలి. మీ గోత్రానికి 10 మంది వయోవృద్ధులు ఉండొచ్చు, వాళ్ళెవరికి అగ్నిగుండ ప్రవేశం అర్హత లేదు. ఒక గోత్రానికి ఒక దంపతులే, అది కూడా ఆరోగ్యవంతులై ఉండాలి. ఆ వయోవృద్ధులు కూడా మనవల ముదిమనవల సంతానాన్ని అభివృద్ధి చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రమే నాతో పాటు గుండ ప్రవేశం చేయండి. ఇలా లేని వారు బాల బాలికలకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. ఎవరికి అనగా బాల బాలికలకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. కొత్తగా పెళ్ళైన వారికి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. సంతానం లేని వారికి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. అనారోగ్యవంతులకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. ఇలాగ మీరంతా గ్రామంలోనే ఉండి దేశ సేవ, ప్రజా సేవ, దైవ సేవ, వృద్ధుల సేవ, భగవంతుల సేవ, భక్తుల సేవ, ప్రజాసేవ చేస్తూ మీరంతా ఆర్యవైశ్య సంతతిని మీరు అభివృద్ధి చేయాలి అని అమ్మవారు అర్హతను కల్పించింది. వెంటనే మీరు ఎంతమంది ఉన్నారో అగ్ని ప్రవేశానికి ముందుకు రండి అనేసరికి 101 దంపతులు ముందుకొచ్చారు. ఎంతమంది? 714 గోత్రాల్లో 101 దంపతులు ముందుకు వచ్చేశారు. వాళ్ళందరికీ భాస్కరాచార్యులు వారు వీర కంకణాలు ధరింపజేస్తున్నారు. వీర కంకణం అంటే శివలింగం పైన ఇలా ప్రమాణం చేయాలి. ఏమని? మేము ఎవరి బలవంతము లేకుండా మా ఇష్టపూర్తిగా కైలాస వైకుంఠ స్థానానికి వెళ్ళాలనే తలంపుతో వాసనతో పాటు మేము గుండ ప్రవేశం చేస్తున్నాం. గురువు
కంకణాన్ని ధరించుకుంటున్నాం అని 16 దారాలతో ఉన్న ఒక తోరాన్ని కంకణంగా గురువు గారు కడతారు. వారు ఆ రోజు నుంచి 3వ రోజున అగ్నిగుండానికి అర్హులు అని వీర కంకణాలు ధరింపజేసుకుంటున్నారు వయస్కులంతా. వెంటనే కొంతమంది వయస్కులు వచ్చారు, గురువు గారు ముందుగా కంకణం మాట్లాడండి, మొదటి అగ్నిగుండం మాది అని 10 మంది తోసుకుని ముందుకు నెట్టుకున్నారు. వాళ్ళని తోసేసి ఇంకో 20 మంది గురువు గారు వాళ్ళని కాదు, ముందు కంకణం మాకే కట్టాలి, ముందు అగ్నిగుండం మాది అని వీళ్ళు వాళ్ళని తోసేశారు. అలా అక్కడ తోపులాట జరుగుతూ ఉంటే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై బంధువులారా ఆగండి, నేను ఒక సంఖ్య చెప్తాను, ఆ సంఖ్య ప్రకారంగా మీరు వరుసగా నిలబడండి. ముందుగా మొదటి కంకణం, మొదటి అగ్నిగుండం నా తల్లి తండ్రి గోత్రమైన పెళ్లికుల ప్రభాత గోత్ర వాళ్ళకి మొదటి అగ్నిగుండం. 2 మునికుల మూలకుల రావిడ మొదటికెలిసిన 3 ఒక్కాకుల వాయుస 5 కణవాయస 6 భావస 7 వామదేవస అంటూ 101 గోత్రాలు వరుసగా చెప్పేసింది. అందరూ వరుసగా నిలబడ్డారు. అలాంటి సమయంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అనగా, పెనుగొండ పక్కన ఆచంట అని ఊరు ఉన్నది. ఎప్పుడైనా పేరు విన్నారా? ఆ ఊర్లో ఒక 24 సంవత్సరముల యువకుడు, ధనగుప్తుడు అంటారు ఆయన పేరు. ఏమంటారు? 24 సంవత్సరాల యువకుడు. అతనికి తల్లి తండ్రి అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు. వైద్యులు వస్తున్నారు, మందులు ఇస్తున్నారు, వీళ్ళు మింగుతున్నారు, కానీ రోగం మాత్రం తగ్గడం లేదు. అలాంటి సమయంలో ఒక రోజున వైద్యులు వచ్చి, ఓ ధనగుప్త, మీ తల్లి తండ్రి ఇంకా 2 రోజులకు మించి జీవించరు అని చెప్పేశారు. ఇంకా 10 నిమిషాలు మీరు అక్కడ ప్రసాదం పెడితే నాకు తొందరగా ముగించాలనిపిస్తుంది. జై బోలో శ్రీ వాసవి మాతాకి. కూర్చోండి బాబు, మిమ్మల్ని చూస్తే నన్ను ఎవరు చూడరు, ఎవరు డిస్టర్బ్ చేయకండి. జై వాసవి, జై బోలో శ్రీ వాసవి మాతాకి. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఎక్కడున్నాం చెప్పరా? ఎక్కడున్నాం ఇప్పుడు మనం? మీరు చెప్తే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం, మీరు మర్చిపోతే నేను మర్చిపోతా. ఆ యువకుడైన ధనగుప్తునికి ఇంకా 2 రోజుల కంటే మీ తల్లి తండ్రి జీవించాలని వైద్యులు వెళ్ళిపోయినారు. వెంటనే తల్లిదండ్రులు ఆలింగనం చేసుకుని బోరును దుఃఖించాడు ధనగుప్తుడు. ఆ తల్లి తండ్రి కూడా, నాయన పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక మానడు, కానీ మేము పోయే ముందుగా మాదొక చిన్న కోరిక తీర్చగలవా అన్నారు. తల్లిదండ్రులారా, ఏ కోరికో చెప్పండి, వెంటనే తీరుస్తాను అన్నాడు. ఏమి లేదు నాయన, మేము కన్ను మూసేలోపు నువ్వు కానీ పెళ్లి చేసుకుంటే కోడల్ని నిన్ను ఆశీర్వదించి ఆనందంగా కన్ను మూస్తాం అన్నారు. వాళ్ళ చివరి కోరిక తీర్చడానికి ఈ ధనగుప్తుడు తన మేనమామ గ్రామమైన పెనుగొండకు పరిగెత్తుకుని వచ్చాడు. మేనమామని అడిగాడు, మీ కూతురైన ధనలక్ష్మిని వెంటనే నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. మామగారు ఒప్పుకున్నారు. మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఇప్పటికిప్పుడు ఈ రోజున ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి పెళ్లి ఏర్పాటు చేయడానికి పురోహితులందరినీ అడిగారు. వాళ్ళంతా ఇలా అన్నారు, 10 రోజుల దాకా పెళ్లి ముహూర్తం లేదు, ఇప్పుడు పుష్యమాసం నడుస్తుంది, మాఘ మాసం వచ్చే వరకు పెళ్లి ముహూర్తం లేదు అన్నారు. కానీ వాళ్ళు 2 రోజులకు మించి జీవించరు కనుక వెంటనే ఆ ధనగుప్తుడు కాబోయే మామగారిని, అత్తగారిని, భార్యని వెంట పెట్టుకుని ఒక పుణ్యక్షేత్రం పర్వతం పైకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మ, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అమావాస్యతో సహా తిథులు విధులు ఇట్లాంటి ఏమి అభ్యంతరాలు లేకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పెళ్లిళ్ళు జరిగేటువంటి యాత్రలు 2 ఉన్నాయి. ఏమిటి? ఒకటి నేను చెప్పేస్తా. ఒకటి తిరుమల పుణ్యక్షేత్రం. అమ్మాయి నేను చెప్పేశాను, ఇక నన్ను మీరు చెప్పాలి. అన్నవరం ఎవరు చెప్తారు మీకు? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. 2వ ఊరు అన్నవరం. మరి తిరుపతి పోవాలంటే 3-4 రోజులు ప్రయాణం అక్కడి నుంచి. ఎప్పుడు రైళ్లు, బస్సులు, విమానాలు లేవు. మరి పక్కనే ఉన్న అన్నవరం క్షేత్రం కొండ మీదకి వెళ్ళి చక్కగా ఆ ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు ధనగుప్తుడు. మళ్ళీ పెనుగొండకు వచ్చారు. అప్పగింతలైన ఆ రథంలో ఆ ధనలక్ష్మి ధనగుప్త దంపతులు ఆచరణకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ రథం వెంకటేశ్వర స్వామి గుడి ముందుగా వెళుతూ ఉంటే వధువుగా ఉన్న ధనలక్ష్మి లాంటి రాధ స్వామి వారిని ఒక్కసారి దర్శనం చేసుకుని వెళదాం అనేసరికి భార్య భక్తికి మెచ్చుకొని దంపతులిద్దరూ పొంగుముళ్లతోని ఆ దేవాలయంలో ప్రవేశించి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అదే సమయంలో 101 దంపతులకి గురువు గారు కంకణాలు కడుతున్నాడు, వీర కంకణాలు. ఆ వీర కంకణాల దృశ్యాన్ని కొత్త దంపతులైన
మోక్షాన్ని పొందబోతున్నారే. 84 లక్షల జీవరాశుల శరీరాల్లో పడ్డ జీవుడు చివరిదైన మానవ జన్మం వచ్చి జ్ఞానం ఉండి అలాంటి జ్ఞానవంతుల్లో ఏ ఒక్కరికో మోక్షం ఇస్తానన్నాడే భగవంతుడు. కానీ మా బంధువులు సునాయాసంగా మోక్షాన్ని పొందబోతున్నారు. నాకు కూడా ఆ అగ్ని ప్రవేశం చేసి మోక్షాన్ని పొందాలనే ఉన్నది. కానీ ఇదిగో నా భార్య ఈవిడ అగ్నిగుండానికి ఒప్పుకుంటుందో లేదో అని మనసులోనే అనుకున్నాడు ఈయన. అలాగనే ధనలక్ష్మి కూడా అనుకుంది, నాకు కూడా అగ్నిగుండ ప్రవేశం చేయాలనే ఉంది. కానీ ఇదిగో ఈయన భర్త ఒప్పుకుంటారో లేదో అనుకున్నారు. ఇద్దరు అనుకుంది ఒకటే, కానీ మనసులోనే దాచుకున్నారు. శివుడి దగ్గర అర్చకులు వారు అన్నారు, మీ మనో సంకల్పాలు భగవంతుడికి చెప్పుకోండి అనేసరికి వాళ్ళిద్దరు కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరు మనసులో ఉన్నాయి బయటికే చెప్పేసుకున్నారు. ధనదుగుప్తుడు అన్నాడు, ధనలక్ష్మి రా, ఎవరు ఎన్ని చెప్పినా సరే 101వ దంపతుల వెనుక మనం 102వ దంపతులుగా అగ్నిగుండ ప్రవేశం చేద్దాం, మోక్షాన్ని పొందుదాం, రా ధర్మపత్ని అని 102వ దంపతులుగా చివరగా యువ దంపతులు నిలబడ్డారు. ముందున్నోళ్ళంతా అతి వయోవృద్ధులు, చివరిగా ఉన్నవాళ్ళు 24 సంవత్సరాలు ఈయనకి, ఆ 18 సంవత్సరాలు అమ్మాయికి. ఆ అందరికీ కంకణాలు కట్టే గురువు గారు ఈ దంపతులను చూచాడు. నాయన ధనదుగుప్త, ఈ కంకణాలు దేనికి అనుకుంటున్నావు? అగ్ని ప్రవేశానికి నాయన, ఆత్మాత్ముడికి నాయన. మీరిరువురు పసివారదియుగాక పసుపు బట్టలు తెల్లవరగలేదు, చెంపగాటుగా మచ్చ చెదిరిపోవగలేదు, గర్ధంపు వృద్ధులు రాగలేదు, అవ్యయ వృద్ధికి అన్నదమ్ములు లేరు, కాంతాసు కంపుగా అచ్చలేదు. ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని అనర్హతలు ఉన్నాయి. ఎందులో చూసినా మీరు అర్హులు కాదు. మీరు ఇంటికి వెళ్ళండి, మీ గోత్రీకులు అగ్ని ప్రవేశం చేయాలంటే ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే పిలుచుకురండి, 102వ దంపతులుగా మేము గుండ ప్రవేశం చేయిస్తా అన్నాడు గురువు గారు. హక్కును నవ్వాడు ధనదుగుప్తుడు గురువరిగా. ఇప్పుడు ఏమన్నారు? అనారోగ్యవంతులకి అగ్ని ప్రవేశ అర్హత లేదన్నారే, మా తల్లిదండ్రులు ఎలా తేవాలి అనారోగ్యవంతుల్ని? ఒకవేళ వాళ్ళ తెచ్చులకు మానసుంద విధి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గురువరిగా. ఇదంతా జరిగే విషయం కాదు. బలవంతంగా మా తల్లిదండ్రులు ఒప్పించి గుండ ప్రవేశం చేయించలేం. మాకు మనస్ఫూర్తిగా ఇష్టంగా అగ్ని ప్రవేశం చేయాలన్నది మీరు అగ్ని ప్రవేశానికి అనుమతిస్తే సరే సరే, లేదంటే మీ 109 దంపతుల సమక్షంలో మా యువ దంపతులం ఇక్కడికిక్కడే ఆత్మహత్య చేసుకుంటాం అని గొంతుకు ఉరిపించుకోబోయినారు. ఆ మాట విన్నది అక్కడ ఉన్న వాసవీదేవి వెంటనే అక్కడ ప్రత్యక్షమై, దంపతులారా ఆగండి, ఆత్మహత్య అనేది మహాపాపం. నేను మీ అగ్నిగుండానికి అనుమతిస్తున్నాను. గోదావరి నదిలో స్నానం చేసి 102వ అగ్నిగుండం దగ్గర మీరు సిద్ధం కాండి, నేను అగ్ని ప్రవేశానికి అనుమతిస్తున్నాను అన్నది అమ్మవారు. చివరిగా ఆ దంపతులు వచ్చి నిలబడ్డారు. అప్పుడు యువ దంపతుల్ని పక్కన పెట్టుకున్న అమ్మవారు 101 గోత్ర బాలబాలికల్ని దగ్గరికి పిలిచింది. ఎవరు పిలిచింది దగ్గరికి? వయోవృద్ధులు గుండ ప్రవేశం చేస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ వల్లే మనమంతా ఈ రోజున ఆర్య వయసులో సంతతి అభివృద్ధి అయింది. ఆ 101 గోత్ర పిల్లలందరినీ అమ్మవారి దగ్గరికి పిలిచి, ఓ బాలబాలికలారా, ఈ యువ దంపతులకి అర్హత లేకపోయినా నేను ఎందుకు అగ్నిగుండానికి అనుమతిస్తున్నానో మీకు చెప్తాను వినండి. వీళ్ళకి వివాహమైన తిథి, వివాహమైన మాసం వైరాగ్య మాసంలోనే వీళ్ళకి వివాహమైంది. వైరాగ్య తిథి రోజునే వీళ్ళకి వివాహమైంది. వైరాగ్య వారమే వీళ్ళకి వివాహమైంది. వైరాగ్యం కారణంతో వీళ్ళు నాతో పాటు గుండ ప్రవేశం చేస్తున్నారు. ఈ 12 మాసాల్లో, చైత్రం వైశాఖం 12 మాసాల్లో వైరాగ్యాన్ని కలిగించే మాసం పుష్యమాసం. అందుకే పెళ్ళిళ్ళు అంత ఉండవు. అందుకే వీళ్ళకి వివాహమైంది. వైరాగ్య మాసం కారణంగా వీళ్ళకి వైరాగ్యం వచ్చింది. మరి అట్లయితే తిథులు ఉన్నాయి. ఎన్ని? పాడ్యమి, విధియ, తదియ, మొత్తం అమావాస్య పౌర్ణమితో కలిపి 16 తిథులు. వీటిల్లో ఏకాదశి తిథి రోజునే వీళ్ళకి వివాహమైంది. ఏకాదశి తిథి వైరాగ్య తిథి. అందుకే వీళ్ళకి వివాహం పైన వ్యామోహం లేక అగ్నిగుండానికి సిద్ధపడ్డారు. ఇక నక్షత్రాలు ఎన్ని? 27. ఆ 27 నక్షత్రాల్లో వైరాగ్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఆ ముహూర్త నక్షత్రంలోని వీళ్ళకి వివాహిత నక్షత్రం ప్రకారంగా వీళ్ళు వైరాగ్యానికి వచ్చారు. వారాల్లో 7 వారాల్లో వైరాగ్య వారం రోజునే పెళ్ళయింది. ఏమిటా వైరాగ్య వారం? ఏమో మాట్లాడరా? మీరు సైలెంట్ గా ఉంటే 2 అర్థాలు. ఒకటి డీపుగా పురాణం వింటున్నారని, 2 డీపుగా నిద్రపోతున్నారని. ఫస్ట్గా రెండోదా? రెండోదేనా? వైరాగ్య వారం 7 వారాలు చెప్పండి, ఏదో అయిపోద్ది. మరి వాళ్ళు చెప్పారు శనివారం. ఆ రోజునే వీళ్ళకి వివాహం అయింది. వైరాగ్య వారం, వైరాగ్య
వైరాగ్య మాసం, వైరాగ్య నక్షత్రం రోజున వీళ్ళకి వివాహం అయింది కనుక సంసారిక వ్యామోహం లేక వీళ్ళు నాతో పాటు అగ్ని ప్రవేశానికి ముందుకొచ్చారు కనుక వీళ్ళు శరీర రూపంలో లేకపోయినా వీళ్ళ దివ్యాత్మ జ్యోతి మన అంగడిలో 4 ప్రదేశాల్లో ఉంటుంది అని అమ్మవారు వీళ్ళకి వరాల వర్షం కురిపించేసింది. ఏమిటి ఆ వరాలు? మన వైశ్యుల వ్యాపారంలో తొలుత లాభం పంచు మీరు ధనదుని మది తలచుకోండి, దాన ధర్మ జప తప వ్యాపారములో మరవకండి అని అమ్మవారు వరాల వర్షం కురిపించేసింది. మన ఆర్య వైశ్యులు ఏ వ్యాపారం అన్నా చేయని ముందుగా ఈ లాభాల గోత్రం వారిని పూజించి మీరు వ్యాపారం ప్రారంభించాలి అన్నది. మన షాప్లో 4 ప్రదేశాల్లో వీళ్ళు ఉంటారు ఈ యువ దంపతులు. ఏమా 4 ప్లేసులు 1 2 మీరు చెప్పండి. మన షాప్లో 4 ప్రదేశాలు 1 2 మీరు చెప్పండి. 3 4 నేను చెప్తాను. అయ్యా మన వాళ్ళు ఏదైనా చెప్పచ్చండి. గల్లాపెట్ట వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. 1 గల్లాపెట్ట క్యాష్ బాక్స్ ఆయన బాగా పూజ చేస్తారు అందుకే ఆయన ధనవంతుడు అయ్యాడు. నెక్స్ట్ 2 అన్ని మీరే చెప్పేస్తున్నారు. వెరీ గుడ్. ద్వారం దగ్గర లాక్ అండ్ కీస్, లాక్ అండ్ కీస్ అందులో కూడా వాళ్ళు ఉంటారు. 2 చెప్పేశాడు. అయ్యా అన్ని నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ లాగా ఉన్నావు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఆయన 2 చెప్పేశాడు, ఇంక 2 చెప్పండి. మీరైనా చెప్పచ్చు. 2 చెప్పేశాడు ఆయన. గల్లా పెట్టయింది, లాక్ అండ్ కీస్ బొమ్మ అన్నాడు, అయిపోయింది. అందుకే గడప దగ్గర ముక్కి మనం లోపలికి వెళ్తాం వ్యాపారంలో. ఇక నెక్స్ట్ ఏమా షాప్లో ఉండే సామాన్లా? అవి కాదమ్మా, సామాన్లు ఎప్పుడు ఉంటాయి. ఏంటమ్మా కాటా కరెక్టే, పుస్తకాలు కూడా కరెక్టే, కానీ లాక్ అండ్ కీస్ 2 కూడా. 4వది ఈ 4 ప్రదేశాల్లో ముందుగా ఎంత సంతమేరంభించిపోయినా అగరబత్తీలు కర్పూరం తిప్పిన తర్వాతనే మీరు వ్యాపారం చేయాలి. ఈ దంపతులు ఆ ప్రదేశాల్లో కూర్చొని మనకి సరుకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం కలిగేట్లుగా ఈ దంపతులు అనుగ్రహిస్తారు అని అమ్మవారు వరమిచ్చింది. అందుకే అలాగే 2 షాపులు పట్టుపక్కనే ఉన్నాయి అనుకుందాం. ఒకటి ఆర్య వైశ్యుడి కిరాణా షాప్ అనుకుందాం కాసేపు, ఇంకోటేమో ఇంకొక అదే షాపు వేరే కులస్తుంది. 2 సరుకు ఒకటే, కానీ ఆ ఇద్దరు కులస్తులు ఉదయం 6కే షాప్ తీస్తాడు, రాత్రి 11 వరకు ఉంచుతాడు. మన వైశ్యులు ఉదయం 9కో 8కో షాప్ తీస్తాడు, రాత్రి 8కైనా షాప్ కట్టేస్తాడు. కానీ నెల వచ్చేసరికి లాభాల విషయంలో వాళ్ళ ఇతర కులస్తుల కంటే త్రిబుల్ లాభం ఉంటుంది వైశ్యులకి. కారణం ఏమిటి అంటే ఈ లాభం గోత్రీకులు అనుగ్రహించడం ద్వారా. అంతేకాదు మీరు ఈ దంపతులకి మీరు బిడ్డలతో సమానం. ఆ కారణం చేత మీ పెద్దలకు మీరు పిండ ప్రదానం చేసేటప్పుడు ముందుగా ఈ దంపతులకి పిండ ప్రదానం చేసిన అనంతరమే మీ పెద్దలకి మీరు పిండ ప్రదానం చేయాలన్నది అమ్మవారు. ఇప్పటికీ కూడా వైశ్యుల పిండాలు పెట్టేటప్పుడు ఒక పిండ అదనంగా పెట్టిస్తారు. ఎందుకు అదనం పిండం అంటే వీళ్ళకి ఎవరికి ధనలక్ష్మి తరగతి సంతానం లేని కారణంగా మీరంతా వీళ్ళ బిడ్డలతో సమానమే. మీకు వచ్చే పుణ్యంలో కూడా కొంత మీరు వీళ్ళకి ధారణ చేయాలి అన్నది అమ్మవారు. అందుకే ఇప్పటికీ కూడా భిక్షకుడికి బియ్యం వేసేటప్పుడు కూడా కొన్ని బియ్యం ఇలా వేసి కొన్ని బియ్యం వేస్తారంటే ఒకవైపు పుణ్యం వాడిది, రెండో వైపు పుణ్యం మనది. మీరు కళ్యాణ మండపాలకు, అన్నసత్రాలకు, వాసవి గుడికో డొనేషన్ ఇచ్చేటప్పుడు కూడా 10,116,000 లేదా 1,516,000 లేదా 10,116,000 1,011 రూపాయలను 501 రూపాయలు చివరిన సున్నాలు లేకుండా మనం ఇస్తూ ఉంటాం. అవునా కదా? అంటే 500 పుణ్యం మీది, ఆ 1 రూపాయి పుణ్యం వాడది. 10,000లో పుణ్యం మీది, ఆ 116 పుణ్యం వాడది. 10 లక్షల్లో పుణ్యం మీది, ఆ 10,016లో పుణ్యం వాడది. అలా చివరిన సున్నాలు లేకుండా 16 కానీ 11 కానీ 1 కానీ మనం కలిపి డొనేషన్ ఇవ్వాలి. ఒకవేళ 1 కానీ 11 కానీ 16 కానీ మీరు కలపకుండా ఇస్తే పూర్తి పుణ్యం వాళ్ళకే వెళ్ళిపోతుంది అని అమ్మవారు అన్నది. ఇప్పటికైనా మనం డొనేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? ఏం మాట్లాడరు? 1 రూపాయలు, 10 రూపాయలు, 16 రూపాయలు మనం పెట్టి ఇవ్వాలి. మనకు వచ్చే పుణ్యంలో కూడా అమ్మవారు వాళ్ళకి భాగం ఇచ్చింది. అంతేకాదు మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడు 1 అనే నెంబర్కు బదులుగా లాభం అనాలి. లాభం అంటే
దంపతుల గోత్రం లాభాల. ఆ లాభాల అనే గోత్రం లేదు కనుక 1 అనే నెంబర్కు బదులుగా ఈయన గోత్రాన్ని లాభాల అనే గోత్రాన్ని లాభం అవునా. 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత త్వరగా 6 తర్వాత తెలియని వాడే 7 అంటాడు, తెలిసినవాడు 7 అంటాడు. ఏమంటాడు? 6 గట్టిగా చెప్పుకుంటున్నారు ఆయనకి. 6 ఎందుకు 7 అనకూడదు చెప్పాలి, త్వరగా చెప్పాలి. 7 అని ఎందుకు అనకూడదు ఆలోచించుకొని చెప్పండి త్వరగా. ఏయ్యా 7 అని ఎందుకు అనకూడదు? 7 అంటే ఏడ్చినట్టు ఉంటుందా అని కాదు. ఇంకెవరైనా చెప్పండి 7 అని ఎందుకు అనకూడదంటే, అమ్మ వెంకటేశ్వర స్వామి సంఖ్య దేవతల లక్కీ నెంబర్ 7. 7 అంటావా లేదా? పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల నుండి అడుగులు సప్తపది అని అంటారు. అవునా? సప్త ఋషులు అంటారు, సప్త సముద్రాలు, సప్త వర్ణాలు, సప్త నారసింహ క్షేత్రాలు. వింటున్నారా? ఇంకేమున్నాయి? 7 నదులు, 7 వైకుంఠ ద్వారాలు. విష్ణుమూర్తికి 7 వైకుంఠ ద్వారాలు. ఏమా? 7 సప్త 7 సప్తపుల్ల. ఓకే, ఏదో భగవత్ సప్తాహం చూసారా? 7 అని దేవుళ్ళ సంఖ్య 7 కదా. మరి వ్యాపారంలో 7 అని ఎందుకు అనకూడదు అంటే, బాగా గమనించండి. ఈ పెళ్ళైన దంపతులు, ఈరోజు పెళ్ళైన లాభాల దంపతులకి పెళ్ళైన 7వ రోజునే గుండ ప్రవేశం చేస్తున్నారు. రేపటి నుంచి మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడు 7 అన్నారు అనుకోండి, అరే ఆడ పెళ్ళైన 7వ రోజునే ఆడు గుండెలో దూకారు కదా అనే విషయం గుర్తొస్తుంది. ఆ వెంటనే ఏం గుర్తొస్తుంది? ఆ దంపతులతో పాటు మా తల్లి తండ్రి కూడా గుండెలో దూకారు కదా అని మీరు వ్యాపారంలో గుర్తొస్తుంది. తల్లి తండ్రి పరపదించారనే దుఃఖం ఎప్పుడైతే వైరాగ్యం ద్రవ్య చింతన పోయి త్యాగ చింతన ఏర్పడుతుంది. వ్యాపారం చేసేవాడు ఎప్పుడు త్యాగము, భక్తి, దానం చూడకూడదండి. బాగా లాభాపేక్షని ఆలోచిస్తేనే వాడు లాభాల పాట పడతాడు. అందుకని త్యాగ బుద్ధి ఉండకుండా లాభ బుద్ధితో మీరు వ్యాపారం చేస్తేనే అధిక ధనవంతులు అవుతారు కనుక 6 1 8 అని వ్యాపారంలో మీరు అనాలి అని అమ్మవారు అందుకోసం చెప్పింది. ఇప్పటి నుంచి ఆ 6 1 అని మనం చెప్పడానికి కారణం. జై బలో శ్రీ వాసవి మాతాకి, జై బలో శ్రీ వాసవి దేవికి. ఆర్య వయస్కులు చేయవలసిన వ్యాపారాలు 14 రకాల వ్యాపారాలు చేయవచ్చు. ఏమ్మా? 14 రకాల వ్యాపారాలు చేయొచ్చు. చేయకూడని వ్యాపారాలు 8 వ్యాపారాలు చేయకూడదు అని అమ్మవారు అని. 14 రకాల వ్యాపారాలు ఏదో ఒకటి చెప్పండి మీరు. ఫస్ట్ కిరాణా షాపు వయస్కులు. ఏమా? లాభం వచ్చే షాపు కిరాణా షాపు. 2వది కూరగాయలు. 3వది బంగారం. బంగారమేనా? క్లాత్ అనుకుందాం. 3వది బంగారం. 4వది బంగారం. 5వది ఎరువుల షాపు. 6వది ఏమో చెప్పండి. 14 రకాల వ్యాపారాలు ఏదో చెప్పండి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మన ఫర్నిచర్ షాప్ అనుకుందాం. అయ్యా మీదేం షాప్? వాటర్ క్యాన్ చెప్పండి ఏదో ఒకటి. అదైనా మంచిది. అయ్యా మీ ఏ వ్యాపారం మీది? ఎలక్ట్రానిక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం చేసే అన్ని రకాల 14 రకాల వ్యాపారాలు ఏవైనా మనం చేయొచ్చును. కానీ చేయకూడని వ్యాపారాలు, అందులో లాభాలు బాగా వచ్చిన ఆర్య వయస్సులు వాటి జోలికి వెళ్ళకూడదు. ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు అంటే అమ్మవారు చెప్పింది. మాంసం వ్యాపారం, జంతు బలి, జీవహింస చేయకూడదు. ఎవడో అన్నాడు, ఏమిటి మేము చెప్పట్లేదండి, వాడు ఎవడో మాంసం తీసుకున్నాం మేము అమ్ముతున్నాం అన్నా కూడా ఎప్పుడు కూడా మాంసం వ్యాపారం చేయకూడదు. దాని వలన జీవహింస, సూర్యుడి యొక్క ఒక్క దృష్టి కారణంగా వాడు వంశం నాశనం అయిపోతుంది. ఇది వైశ్యులకు మాత్రమే, అన్య కులస్తులకి అధిక లాభాలు గమనించాలి. అలాగే కట్టెల వ్యాపారం ప్రకృతి వినాశనానికి కారణం. కట్టెల వ్యాపారం చేయకూడదు. దాని వలన చంద్రుని వక్ర దృష్టి ఏర్పడి వాళ్ళకు మధ్యస్థితితో ఉండదు. వ్యసన వ్యాపారం, బీడీలు, సిగరెట్లు, గంజాయి, అట్లాగే బ్రాంతి మొదలైన వ్యాపారాల వల్ల కేతు వక్ర దృష్టి కారణంగా కష్ట నష్టాల పాలవుతారు. గుంత వ్యాపారం, బోర్వెల్స్, బావి గుంతలు ఇవన్నీ
బార్బర వ్యాపారం అంటే మంగళ పని. దీని వలన శుక్రుని యొక్క వక్ర దృష్టి బట్టి సంసార సంతోషం ఉండదు. ఇక లాండ్రీ వ్యాపారం, విద్య నశించుతుంది, వాళ్ళు దీనులవుతారు. ఇది గురువు యొక్క వక్ర దృష్టి ఏర్పడుతుంది. ఈ 7 రకాల వ్యాపారాలు వయస్కులు మాత్రం చేయకూడదు, ఇతర కులస్తులకి అధిక లాభాలు. కాబట్టి 7 కాకుండా ఇప్పుడు చెప్పిన 14 రకాల వ్యాపారాలు ఏమైనా చేయవచ్చునని వాసవి మాత ఆ వ్యాపార రహస్యాలు అలాగనే వ్యాపార మంత్రాలు చక్కగా చెప్పింది. జై బలో శ్రీ వాసవి మాతాకి. అమ్మ జయన్న తల్లి, జై బలో వాసవి దేవికి. అమ్మ రేపటి చరిత్ర మహాద్భుతంగా ఉంటుంది. ఈ రోజు 5:30కే చాలా మంది, ఇదిగో 1, 2, 6 లైన్ల వాళ్ళు 5:50కే వచ్చేసారు. వీళ్ళందరికీ ఒకసారి చెప్పడం ఏంటంటే ఫస్ట్ లైన్లో వాళ్ళందరికీ వెరీ గుడ్. మంచి భక్తులు అంటే మీరే. అమ్మ 6:30కు వచ్చారు. 8వ లైన్ 10వ లైన్ వాళ్ళకు కూడా నిదానంగా చెప్తుందండి. 10వ లైన్ 11వ లైన్ 7:30కు వచ్చారు. ఆ చివరున్న వాళ్ళు 8 గంటలకు వచ్చేసారు. కాబట్టి కన్నులారా రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? 7:30. రైట్. మీరమ్మా ఎన్ని గంటలకు వస్తారు? మీరు ఎన్ని గంటలకు వస్తారు? తప్పనిసరిగా అమ్మ రేపు ప్రారంభంలో అమ్మవారి చరిత్ర, అగ్నిగుండ ప్రవేశాల దగ్గర ఉన్నటువంటి చరిత్ర మనం చక్కగా తెలుసుకున్న అధ్యక్షుడు వారు ఒకసారి ఆ పూజ లిస్ట్ ఒకసారి ఎంతమంది పేరు ఇచ్చారు ఇవ్వండి. అమ్మ శుక్రవారం రోజున వీరేంద్ర గారు త్వరగా నెక్స్ట్ కక్కొండ రాజాపట్మ అమ్మవారు మన ఇంటికి వచ్చింది అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించింది. పూజాదాతలు శుక్రవారం పూజల వాళ్ళకి ఈ రోజు ఉన్నంత వరకు ఇచ్చేస్తాం. రేపు ఏదంటే పేర్లు ఇస్తే ఉంటాయో లేవో డౌట్. కాబట్టి పేర్లు ఇవ్వండి, ఫోటో తీసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు పార్సి రాజేందర్ ప్లేస్ తీసుకుని ముందుకు రండి. కర్పూరం మాత్రమే వెలిగించాలి. కర్పూరం మాత్రం మైకు కొంచెం లైట్గా సౌండ్ చూడండి అమ్మా. రంగవల్లి హారత రేవాలి. ఆ మంత్రం ఏమో నేను చెప్తాను. కర్పూరం మాత్రమే ఈ కర్పూరం ఒక్క బిళ్ళ లేదా ఆ ఒక్క బిళ్ళ అయిన తర్వాత 2వ బిళ్ళ వెలిగించాలి. ఒకసారి దయచేసి వినండి. దయచేసి క్యూ పద్ధతి పాటించున్నాము. మహిళా మనకు విన్నపం, దయచేసి క్యూలో కొద్దిగా వెనక జరగమ్మా. వేదిక కొద్దిగా ముందు జరగండి, వెనక జరగమ్మా. ప్లేట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బుక్ వాల్యుబుల్. ప్లేట్ ఉన్న వాళ్ళకి మంగళహారం ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. వెరీ వెరీ వాల్యుబుల్. అమ్మా ఈ రంగవల్లి హారతి అమ్మ ఇలా అమ్మవారికి తిప్పేటప్పుడు మీరు ఏవైతే మనసులో కోరుకుంటారో ఆ కోరిక తీరేదే రంగవల్లి. చూడండి ఆ మంత్రం నేను చెప్పిన తర్వాత మీరేం చేయాలో కూడా చెప్తాను. కంగారు హైదరాబాద్ రైలు అయితే కంపార్ట్మెంట్ అదే జర్నీ, మధ్యలో కంపార్ట్మెంట్ అయినా అదే జర్నీ, లాస్ట్ లో ఎక్కినా అదే జర్నీ. అవునా? అలాగే ముందు మంగళహారం తెచ్చిన అదే పుణ్యం, మధ్యలో వచ్చినా లాస్ట్ లో వాళ్ళు వచ్చినా నేను మంత్రం చెప్పినట్టే వెలిగించాలి. విష్ణు వర్ధనుడు కూడమని కోరణ పుణ్యములో తుమిగావు కులమునే నిలిగావు వైశ్య కులమునే నిలిగావు విశ్వమిల్ల వైశ్యగాని వెలుగును పెంపొందింప వసుధలో వాసవిగా వచ్చావు మామనివే వలదు మానుడి జగము కావలి కైవల్య పదము కావలి కైవల్య పదము కన్యక పరమేశ్వరి
సేవకు నామనం అరుణట్లు చేయుము ఇంజినేల ఏకమైన నీ పదమున ధ్రువము నీ రాజనము కన్యక పరమేశ్వరి కావుమా శాంకరి కఠినంబు నీకేలా కరుణింపరావేలా కరుణింపరావేలా. జై బోలో శ్రీ వాసవి మాతాకి. అందరూ కూడా ఆ రంగవల్లి హారతి ఇంకోటి చెప్పాలి, మీరు వెలిగించిన తర్వాత ఇక్కడ 3 సార్లు తిప్పుతారమ్మా మంగళహారతి. అలాగే ఉంటే అటు తిరగండి, అటు తిరిగి అక్కడ అమ్మవారికి ఇవ్వాలి. అటు నడవద్దండి, అక్కడ నిలబడి అట్లా తిప్పండి. మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ మంగళహారతి ఇచ్చి పూర్తి చేయాలి. ఒకే కర్పూరం దేవతాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మంగళవార అధిక జ్యేష్ఠ మాస అధిక మహాపుణ్య అధిక మహాఫల జ్యేష్ఠ మాస సిద్ధ్యర్థం శ్రీ వాసవి అనుగ్రహ సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం నక్షత్ర జాతః. మీ నక్షత్రం గుర్తుంటే బయటికి చెప్పుకోండి, పర్వాలేదు. నక్షత్ర జాతః గోత్రోద్భవస్య. మీ భర్త గారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు చెప్పండి. అస్య యజమానస్య నామధేయస్య సధర్మపత్రి సమేతస్య నామధేయస్య సుపుత్రః. చెప్పండి మీ పిల్లల పేరు. సుపుత్రికాయాం మీ కొడుకు కోళ్ళ పేరు, మనవల పేర్లు. సకుటుంబస్య అనుకోండి. సకుటుంబస్య సబాంధవస్య మమ గృహే ధన ధాన్య వస్త్ర కాంచనాది భక్తి జ్ఞాన వైరాగ్య మనస్సంకల్ప సిద్ధ్యర్థం రంగవల్లి సమేత కర్పూర నీరాజనం సమర్పయామి అనండి. ఓం కన్యకే పరమేశాని సర్వసిద్ధి ప్రదాయిని మనోవాంఛాది సిద్ధ్యర్థం మాంగళ్యం సర్వమంగళే. మాంగళ్యం సర్వమంగళే. అందరూ మీరే చెప్పాలి. సర్వమంగళ మాంగళ్యే చెప్పండి అందరూ. సర్వమంగళ మంగళే वासवी माता की जगदम्ब विश्वपालिनी माता की ओम वासवाम्बाय विद्महे कुसुमपत्रे धीमहि तन्नो कन्यका प्रचोदयात्। शिवो धर्मस्य अधर्मस्य प्राविशो माता की जगदम्ब माता की हमारे उनके सर्वे जनाः जय वासवी जय वासवी जय वासवी जगदम्बा माता की जय।
నిర్వహిస్తున్న ఈ 4వ రోజు కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ భక్తులందరికీ మరొకసారి శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి ధన్యవాదాలు. ఇంకా చక్కటి ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్న మన కొరకు మనందరి కొరకు బెంగళూరు నుంచి విచ్చేసిన అఖిల భారత వాసవి పౌరాణిక బృందాంకితులైన బెంగళూరు వాస్తవ్యులు శ్రీ వేమ సుబ్రహ్మణ్య గారి మరొక్కసారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు 4వ రోజు జై బలో శ్రీ వాసవి మాతాకి. ఈ రోజున వాసవి ప్రాణ ప్రవచనం 4వ రోజు సందర్భంగా విపరీతంగా భక్తులు వచ్చారు. ఈ రోజున అమ్మవారికి రంగవల్లి హారతులతో అనేక మంది మహిళలు అమ్మవారికి హారతులు ఇచ్చారు. అమ్మవారి కృపకి పాత్రులైనారు. ఈ రోజున వాసవి మాత మంగళవారం రోజున విశ్వరూపం చూపించినటువంటి రోజు ఈ రోజు. అదే వారం అదే ముహూర్తంలో ఈ రోజున అమ్మవారి విశ్వరూప చరిత్ర ప్రవచనంగా జరిగింది. అనేక మంది భక్తులు ధన్యులయ్యారు. అలాగే ఈ రోజున రంగవల్లి హారతులతో అమ్మవారి కృపకి పాత్రులైనారు. ఈ రోజున అమ్మవారి చరిత్రలో అగ్నిగుండ ప్రవేశానికి కారణాలు ఏమిటి, అమ్మవారు విశ్వరూపం చూపించి కూడా దేవత అయినప్పటికీ ఎందుకు అమ్మవారి గుండ ప్రవేశం చేస్తుంది అనే విశేషాలు ఈ రోజున ప్రవచనంలో జరిగినాయి. వ్యాపారంలో లాభమని 6-1 అని ఎందుకు పాటిస్తారు అది కూడా ఈరోజు ప్రవచనంలో జరిగింది. ఇంకా రేపటి రోజున అగ్నిగుండాల నిర్మాణం, విష్ణువర్ధన రాజు రాక, అమ్మవారి చేతిలో చిలుక పుష్ప రహస్యాలు, ఇంకా తదితరమైన విశేషాలు ప్రవచనంగా జరుగుతాయి. రేపు కూడా ఇవాటి మాదిరి 6 గంటలకి ప్రవచనం ప్రారంభమవుతుంది, 8 గంటలకు ముగుస్తుంది. అలాగే వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ కమిటీ కార్యకర్తల కన్యకాపురం దేవస్థాన కమిటీ వారు అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. అన్నదాతలందరికీ అన్నదాత సుఖీ భవ. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఏర్పాటు చేసిన కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ వారికి అమ్మవారు అనుగ్రహించాలని కోరుతూ జై వాసవి, జై జై వాసవి.